కమ్మిన జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. సమయానుకూలతను బట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనందరము కొంత సమయము దేవుని మాటలు వినుట కొరకు సిద్ధపడదాం. సమయానుకూలతను బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి, పరిశుద్ధ లేఖనంలో నుంచి, బైబిల్ గ్రంథంలో నుంచి చాలా మంచి విషయాన్ని కొద్ది నిమిషాలు నేర్చుకుందాం. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24-25 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. మనుష్యుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. బాగినండి, ఇది మనకు ప్రాముఖ్యమైనది. అటువలనే రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గమున వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కుడి వచ్చిన అందరికీ ప్రభునామములు, శుభాలు, వందనాలు తెలియజేయించున్నాను. సమయములో పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి ఈ సందర్భమును చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకుందాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడిని మనము నమ్మటం అనేది మన యొక్క ఉద్దేశములను బట్టి కాక, మన యొక్క ఆలోచనలను బట్టి కాక, దేవుని యొక్క చిత్తమును బట్టి మనం నమ్ముతాం. రెండోది, అది నమ్మకం అనేది క్రియల మూలముగా జరగాలి. ఎలాగంట? క్రియల మూలముగా. ఇక్కడ మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక స్త్రీ గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఎవరంటామా? రాహాబను వేశ్య కూడా దూతలను పంపినప్పుడు. బాగా అర్థం చేసుకుందాం. ఇక్కడ రాహాబు గురించి ఈరోజు మనం కొద్దిగా తెలుసుకుందాం. ఇదే విషయాన్ని అపోస్తలుడైనటువంటి పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రికలో నుంచి ఏమో గురించి మరొక మాట ఇక్కడ అదే విషయాన్ని రాశాడు. 11వ అధ్యాయము 31వ వచనాన్ని జాగ్రత్తగా చదువుదాం. విశ్వాసమును బట్టి రాహాబు అను వేశ్య వేగులు వారిని సమాధానముగా చేర్చుకొనినందున అవిధేయుల పాటు నశింపకపోయెను. ఇక్కడ రాహాబు అనేటువంటి ఒక స్త్రీ గురించి మనం జాగ్రత్తగా గమనిద్దాం. ఈమె గురించి పాఠ్య భాగము యెహోషువ గ్రంథంలో ఉంటుంది. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఈమె గురించి మనందరికీ కూడా స్పష్టంగా బైబిల్ గ్రంథంలో మనకు రాయబడినట్టుగా మనం జాగ్రత్తగా చూద్దాం. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులలో దేవుణ్ణి తెలుసుకోవటం అనేది అందరికీ చాలా సులభంగానే ఉంది. దేవునిలో నిలబడటం అనేది కష్టతరంగా అయిపోయింది. ఈరోజు అంతగా తెలుసుకోవటం అందరికీ తెలుసు, నిలబడటం అనేది కష్టం అయిపోయింది. ఎందుకు నిలబడటం కష్టతరంగా అయిపోయిందంటే, దేవుణ్ణి తెలుసుకోవటానికి వింటే చాలు, వింటుంటారు వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా, గొప్పోడు, దేవుడు మంచోడు, అలా జరిగింది ఇలా జరిగింది. నిలబడాలంటే క్రియలు కావాలి. నిలబడాలంటే కావాలి క్రియలు. ఇక్కడ రాహాబు అనేటువంటి ఈమె విన్నది, వినిన ఈమె విశ్వసించింది. విశ్వసించిన ఈమె క్రియల రూపంలో
క్రియల రూపకంగా. ఎలాగంటే మనందరికీ అర్థం కావడానికి చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచించినప్పుడు, మోషే మృతి పొందిన తర్వాత నూను కుమారుడైనటువంటి యెహోషువను దేవుడు ఏర్పరచుకున్నట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో తెలపబడింది. యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను ముందుండి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తున్నాడంటే కానాను ప్రయాణం పోతూ ఉన్నాడు. అయితే ఇక్కడ బాగా గమనించి ఆలోచించినప్పుడు, ఈ యొక్క యెహోషువ ఇశ్రాయేలు ప్రజలను నడిపించుకుంటూ పోతూ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలోకి వచ్చినప్పుడు యెరికో పట్టణం అనేది వాళ్ళకు ఎదురుగా ఉన్నది. అది మహాపట్టణము, గొప్ప పట్టణం అని రాయబడింది. యెరికో పట్టణము చాలా గొప్ప పట్టణం, చాలా పెద్దది. యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎలాంటి వారని రాయబడింది? యెరికోలో ఉన్నటువంటి ప్రజలందరూ ఘోరాతి ఘోరమైనటువంటి నీచమైనటువంటి పనికి మాలిన పనులు చేసేవారు. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే యెరికో పట్టణము కింద ఉన్న పట్టణం. యెరికో పట్టణంలోనికి వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఆ పట్టణమును దేవుడు శపించాడని రాయబడింది మనకి. అక్కడ బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళినప్పుడు, ఎలీషా ఆయా ప్రాంతాల్లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక మాట రాసినప్పుడు, అయ్యా ఈ భూమి మంచిదే కానీ నీళ్లు మంచివి కాదు. భూమి మంచిదే కానీ లోపల నుంచి వచ్చేటువంటి నీళ్లు మంచివి కాదు, కాబట్టి ఈ నీళ్లను బాగు చేయాలని చెప్పారు. అదేవిధంగా మనం యెరికో పట్టణం గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడి ఉంటుంది. చాలా విధాలు మనం చూస్తూ ఉంటాం. ఈ యెరికో పట్టణాన్ని దేవుడు ఏం చేశాడంటే ఇశ్రాయేలీయులకు స్వాధీనం చేశారు. మీరు యెరికో పట్టణమును లో నుంచి వెళ్ళిపోవాలన్నప్పుడు ఇక్కడ యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలకు ఇశ్రాయేలీయుల వలన భయం కలిగింది. ఇశ్రాయేలీయులు అంటే భయం ఏర్పడింది. ఎందుకంటే ఇశ్రాయేలీయులు నమ్ముకున్న దేవుడు గొప్పవాడు. ఆయన ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐగుప్తు దేశం రాజు యొక్క చేతిలో నుంచి విడిపించడానికి 10 రకాలైనటువంటి అద్భుతాలు చేసి 10 రకములైనటువంటి తీర్పులు తెచ్చి 10 రకములైనటువంటి తెగులు పంపించారు. ఏదైనా అద్భుతాలు అంటారు, తీర్పులు అంటాము, తెగుళ్ళు అంటాము. ఈ రకాలు పంపించిన తర్వాత వాళ్ళను ఐగుప్తు సైన్యాన్ని, ఐగుప్తు దేశాన్ని అంతటిని ధ్వంసం చేసి బయటికి తీసుకొని వచ్చారు. ఐగుప్తు దేశాన్ని అంతటిని ధ్వంసం అంటే దోచుకొని బయటకు వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇలాగ ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రం వీళ్ళకి ఎదురైనప్పుడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశారు. తదుపరి వారికి ఎదురుపడిన వాళ్ళు ఎవరు కూడా ఇలా ముందు నిలబడలేకపోయారు. అందరినీ వాళ్ళు జయించుకుంటూ వచ్చారు. ఇప్పుడు మనము కూడా వాళ్ళ చేతులలో ఓడిపోతాం. ఏ భయం ఏర్పడిందమ్మా? ఓడిపోతాం ఖచ్చితంగా. శత్రువుకు ఇశ్రాయేలీయుల మీద నమ్మకం ఉంది. వీళ్ళు గెలుస్తారు, మనం ఓడిపోతాం. ఎందుకు గెలుస్తారు అన్నాడు? వాళ్ళు ఎందుకు గెలుస్తారు అన్నారు? వీళ్ళు వాళ్ళ వెనక ఉన్నటువంటి దేవుడు గొప్పవాడు. ఆయన మనందరినీ వాళ్ళ చేతులలో ఓడిస్తాడు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క పరిస్థితి పడినప్పుడు యెహోషువ ఈ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు, సిద్దిములోకి వచ్చినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే యెహోషువ అన్నాడు, యెరికో పట్టణాన్ని వేగు చూచడానికి 2 వేగుల వారిని పంపించాడు. 2 పంపించాడు వేగుల వారు. మీరు వెళ్ళి యెరికో పట్టణాన్ని చూసి రండి. ఆ పట్టణం ఎలా ఉందో, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో, అక్కడ సైన్యం ఎంతమంది ఉన్నారో, ఆ దేశాన్ని మనం ఎలాగ ఓడించాలో, వారిని మనం ఎలాగ గెలవాలో మీరు వెళ్ళి చూసిరమ్మని 2 వేగుల వారిని పంపించాం. వేగుల వారు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి రాయబడిందంటే, వాళ్ళు వెళ్ళి ఆ యొక్క పట్టణానికి గోడ ప్రాకారం అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ పట్టణానికి గోడ కట్టుకున్నారు. పెద్ద గోడ. ఎందుకు కట్టుకున్నారంటే గోడ శత్రువులు మా దేశంలోనికి రాకుండా అడ్డుగా గోడ కట్టుకున్నారు. ఈ రోజులలో చాలా మందిని
సెక్యూరిటీ కోసం గోడలు కట్టుకుంటాం. గోడలు దేనికి? సెక్యూరిటీ కోసమే, అంతే కదమ్మా. ఇప్పుడు ప్రహరీ గోడలు కట్టుకున్నారు. దేనికోసం కట్టుకున్నారు ప్రహరీ గోడ? ఏమీ రాకుండా లోపలికి, ఇంటి దగ్గరికి ఏమీ రాకుండా ఉండాలని ఇంటి చుట్టూ ప్రహరీ గోడలు కట్టుకుంటారు, ఇంటిలోనికి ఏమి రాకుండా ఉండాలని. మరి మనం పోవాలంటే దానికి ద్వారం ఉంటుంది. ఆ ద్వారాన్ని మనం అవసరమైనప్పుడు తీసుకుంటాము, అవసరమైనప్పుడు వేసుకుంటాము. దాని ద్వారా తప్ప బయట నుంచి మనం పోవడానికి కుదరదు. కాబట్టి ఎరుకో పట్టణానికి కూడా చుట్టూ గోడ కట్టుకున్నారు వాళ్ళు, ప్రహరీ గోడ కట్టుకున్నారు, ప్రాకారంలో కట్టుకున్నారు. ఈ గోడ కట్టుకున్నప్పుడు ఆ గోడ మీద ఒక స్త్రీ ఇల్లు ఉన్నది. ఆ స్త్రీయే రాహాబు. ఊరికి వెలుపల గోడ మీద కట్టుకుంది ఆమె ఇల్లు. ఎందుకు గోడ మీద కట్టుకుందంటే ఈమెను ఈ ఊర్లో ఉంచొచ్చు కదంటే ఈమె వృత్తి వేశ్యా వృత్తి. ఈమె ఊర్లో ఉండటానికి లేదు. రెండోది, ఒక మాటలో చెప్పాలంటే ఈమె పరిస్థితి ఎలాంటిదంటే, ఈమె యొక్క స్థితిగతి ఎలాంటిదంటే పూటకూళ్ళు అంటే అన్నం అంటే హోటల్ అంటారు చూడండి. ఇప్పుడు హోటల్ ఉన్నాయి, ఇంతకుముందు హోటళ్ళు లేవు. ఏదైనా ప్రాంతానికి పోయినప్పుడు అక్కడ కొంత ధనం ఇచ్చేసి ఆ ఇంట్లో ఆ నైట్ ఉండేసి వాళ్ళు పెట్టిన ఆహారం భోజించి మరుసటి రోజు ఉదయం వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. అలాగా చెప్పేవాళ్ళు దాని గురించి, అలాగా ఇంటి గురించి అలా చెప్పారు. కాబట్టి వేగులు వారు ఆ ప్రాంతంలోనికి వచ్చి రాహాబు అనేటువంటి ఈమె ఇంటిలో దిగారు. ఇంటిలో దిగగానే ఎరుకో దేశపు రాజుకు తెలిసింది, ఇశ్రాయేలీయులు మన పట్టణంలోనికి వచ్చారు. పట్టణంలోనికి వచ్చినటువంటి వీళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎక్కువ శాతము ఎక్కడ చేస్తారు? మీరు ఏదన్నా ఒంగోలు కానీ, విజయవాడ కానీ, హైదరాబాద్ కానీ వెళ్ళారనుకోండి, అక్కడ మీకు బంధువులు చుట్టాలు ఊరు లేరనుకోండి, మీరు ఎక్కడికి వెళ్తారు? ఏదైనా హోటల్లోకి వెళ్తారు, లాడ్జీ అంటారు. ఇప్పుడు లాడ్జీ అనగానే అదేదో చెడు కోసం ఉపయోగించేది కాదు. నైట్ వెళ్ళినప్పుడు ఆ నైట్ ఆ రూమ్ లో ఉండి మన యొక్క పని చూసుకొని మరుసటి రోజు రావడానికి. కానీ దాన్ని దరిద్రంగా తయారు చేసి పెట్టారు లోకం. దాన్ని మనం అంటానికి లేదు, ఏంటంటే అలా ఉపయోగించుకుంటున్నారు అది. కాబట్టి అలాంటి హోటల్స్ ఈ రోజులలో ఉంటాయి. అక్కడ వెళ్ళినప్పుడు మనము ఎక్కడికి ఉండటానికి ఎవరికి తెలియనప్పుడు అక్కడ ఏం చేస్తామంటే రోజు కింద కూలి అని వాళ్ళకు సొమ్ము చెల్లించి ఆ రోజు అక్కడే ఉండేసి మన పని ఆ ప్రాంతంలో అయిపోయిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చేస్తాం. రోజు కింద అక్కడ రెంట్ అద్దె. కాబట్టి వీళ్ళు కూడా ఆ పట్టణంలోకి రాగానే అక్కడ వాళ్ళు ఉండటానికి వాళ్ళ ఊరేం కాదు కదా, వాళ్ళ ప్రాంతమేది కాదు కదా. కాబట్టి ఈ యొక్క రాహాబు అనేటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఇలా ఇంటికి వెళ్ళగానే వెంటనే ఈ విషయం రాజుకు తెలిసిపోయింది. మన దేశమును వేగు చూచడానికి ఇశ్రాయేలీయుల నుంచి కొందరు వచ్చారంట. వాళ్ళని వెంటనే మీరు వెళ్ళి పట్టుకొని రాపోండి. వాళ్ళు ఎందుకు వచ్చారు, దేనికోసం వచ్చారు, మన యొక్క పట్టణం, మన ప్రాంతం యొక్క సీక్రెట్ అంటే రహస్యాలు తెలుసుకోవాలి. మన బలహీనతలు ఏంటో, మన బలమేందో, మనకు ఈ యొక్క పట్టణంలో ఏ వైపు నుంచి లోపలికి రావడానికి, ఏ వైపు నుంచి వెళ్ళటానికి మార్గాన్ని తెలుసుకోవడానికి వచ్చారని వీళ్ళు వెళ్ళారు. వీళ్ళు అనుకొని రాజు అక్కడ పంపించారు. ఎలాగంటే ఎగ్జాంపుల్ కోసం చెప్తుంటాను. ఇప్పుడు బాగా అర్థం చేసుకుని గమనిస్తే దొంగతనం చేయడానికి దొంగలు వచ్చినప్పుడు వాళ్ళకి ఇక్కడే వాకిలు ఉంది, ఇక్కడే తాళం ఉంది, ఇక్కడే ఇది ఉందని వాళ్ళకి తెలియదు. ఇంటికి ఎలా ఉంది, ఇటువైపు నుంచి చీకటి ఉంది, ఇటువైపు నుంచి వచ్చినప్పుడు మొత్తలు వస్తాయి, ఇటు చెట్లు చామలు ఉంటాయి వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే పగటిపూట వచ్చి ఏదో ఒక విషయంగా ఇదంతా అబ్జర్వ్ చేసుకుని గ్రహించి అప్పుడు నైట్ కూడా దొంగతనానికి వచ్చారు. అర్థమవుతుందా? పగులు రాకుండా వాళ్ళు నైట్ ఒకేసారి వచ్చారు అనుకోండి, ఇటువల్ల గొంతలు ఉండొచ్చు, వాగులు ఉండొచ్చు, వంకలు ఉండొచ్చు, వాళ్ళకి దారి జరుగుతుంది. అందుకని ఏం చేస్తారంటే వాళ్ళు పగులు వచ్చి చూసుకొని పోతారు ఊరిని మొత్తాన్ని. పగులు వస్తారు దేనికి వచ్చారంటే అది చింతకాయలు ఎరుకోవడానికో, లేకపోతే అడుక్కోవడానికో, లేకపోతే జాతకం చెప్పడానికో, ఏదో ఒక దానికి వచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని, పట్టణాన్ని చూసుకుంటారు. ఓహో, ఈ పట్టణంలో ఒక 100 ఇళ్ళు ఉన్నాయి, ప్రాంతంలో 100 ఇళ్ళు ఉన్నాయి, ఇళ్లలో ఊరి చివరికి ఇల్లు ఉంది, ఇంట్లో కనీసం ఒక 4-5 ఉంటారేమో, ఇబ్బంది ఏం లేదు. మనం ఈ యొక్క వెనక నుంచి వచ్చేసి ఇటు నుంచి వచ్చి ఇటు వెళ్ళిపోవడానికి కుదురుద్ది అనే విషయాన్ని వాళ్ళు ముందే వచ్చి గ్రహించుకొని వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఎవరైనా అనుమానం కనపడితే ఏం చేస్తామంటే వీళ్ళు కొత్త కనపడుతున్నారు, ఎన్నిసార్లు తిరుగుతున్నారని వాళ్ళని కట్టుకొని ఎందుకు వచ్చారని అడుగుతుంటాం. అదే కనుక
ఇంతకుముందు రోజుల్లో 5-6 సంవత్సరాల క్రితంలో కుతికల పోసులు వచ్చినారు, తాలిపట్టు తీసుకోబడి వచ్చినప్పుడు పౌలు కొత్త ఊరు వచ్చిన కూడా ఎందుకు వచ్చారు, దేనికి వచ్చారు, ఏందని వాళ్ళు అడిగేవాళ్ళు. అప్పుడు ఎందుకంటే వాళ్ళు పౌలు వచ్చి చూసుకోపోయి నైట్ అలా వచ్చేవాళ్ళు అనమాట. అలాగని ఇప్పుడు దేశంలో కూడా వేగులు వారు ఏంటంటే వాళ్ళు ముందొచ్చి దేశ రహస్యాలు తెలుసుకొని వెళ్ళిపోతారు. తర్వాత సైన్యంతో వస్తారు, ఈ వైపు నుంచి మనం దేశంలోనికి వెళ్ళి వాళ్ళని ఓడించవచ్చు అనుకుంటారు. ఈ విషయము ఇరుకు రావుడికి తెలిసింది. ఇదిగో వేగులు వారు మన ప్రాంతంలోనికి వచ్చారు, వారు మన ప్రాంతంలో వేగు చూసుకోవడానికి వచ్చారు. కాబట్టి వేగులు వారు ఎక్కడ దిగుతారంటే ఇదిగో రాహాబు అనేటువంటి వేశ్య ఇంట దిగారంట. ఆమె దగ్గరికి వెళ్ళి వచ్చారో రాలేదో తెలుసుకొని రమ్మని పంపించారు. బాగా గురించి ఆలోచించండి. ఇప్పుడు పంపించింది ఎవరు? ఎరుకో దేశపు రాజు. రాజు చేతిలో సమస్తగా ఉంటది, అధికారం ఉంటదమ్మా. రాజు తెలుసుకుంటే అక్కడ ఉంచొచ్చు, లేకపోతే చంపేయచ్చు. బాగానండి, రాజుకు అధికారం ఉంది. అవసరమైతే ఆ ఊరిలో ఉండాలంటే ఉంచుతారు, తీసేయాలంటే తీసేయగలరు. రాజు ఆజ్ఞాపిస్తే ఏదైనా జరుగుతుంది. ఇప్పుడు రాజు పంపించిందంటే రాజు సైనికులే పంపిస్తారు. మనకి ఇప్పుడు ఉన్న రాజులు అయితే రక్షాపడులు అంటారు, పోలీసు వారు వస్తారు, ఇదిగో మీకు నోటీస్ వచ్చింది, మీకు మీద ఇలా వచ్చింది, మీరు ఇలా రావాలంటారు. కానీ మనం భయపడతాం. అప్పుడు వారు కూడా పంపించారు. ఆయన రాజు కొంతమందిని పంపించి వీళ్ళు ఎరుకో పట్టణంలో ఉన్నటువంటి ఆ ప్రాకారం మీద కట్టుకున్నటువంటి రాహాబు అనేటువంటి వేశ్య ఇంటికి వచ్చారు. వచ్చి ఆమెతో మాట్లాడుతున్నారు. చూద్దాం, ఇక్కడ చూడండి. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. దేశమును వేగుచుచుటకు ఇశ్రాయేలీయుల యొద్ద నుండి మనుషులు రాత్రి వేళ ఇక్కడికి వచ్చిరని ఎరుకో రాజులకు వర్తమానము వచ్చెను. అతడు నీ యొద్దకు వచ్చి నీ ఇంట చేరిన ఆ మనుషులను వెలుపలికి తీసుకొని రమ్ము, వారు ఈ దేశం అంతటిని వేగుచుచుటకై వచ్చిరని చెప్పుటకు రాహాబు నందకు మనుషులను పంపగా. ఇప్పుడు ఎవరి ఎందుకు పంపించాడు? ఏమని పంపించాడంటే, అమ్మా నీ దగ్గరికి ఇద్దరు వచ్చారంట కదా, వచ్చిన వారు మన దేశాన్ని పాడు చేయడానికి వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారో చెబితే వాళ్ళని తీసుకెళ్ళేసి శిక్షించి వాళ్ళని మళ్ళా వాళ్ళ దేశానికి పోకుండా చంపేస్తాం. కాబట్టి దయచేసి మన దేశం పాడైపోవడం మంచిది కాదు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పమని రాజు దగ్గర నుంచి కొంతమంది మనుషులు రాహాబు ఇంటికి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమడుగుతున్నారు చూద్దాం, చదవండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, బాగానండి, మనుషులు నా యొద్దకు వచ్చిన మాట నిజమే. ఇప్పుడు వీళ్ళు వచ్చినంత కంటే ముందుగా ఎవరు వచ్చారు? ఇద్దరు మనుషులు అంటే ఇశ్రాయేలీల నుంచి ఇద్దరు వచ్చారు. బాగానండి, ఇక్కడ జనండి. వీళ్ళు వచ్చినప్పుడు వెంటనే రాహాబు అనేటువంటి ఏమే వీళ్ళిద్దరిని చూసి మీరు ఎవరు ఏందని అడిగింది. మామూలుగా అయితే మీరు ఎక్కడికైనా పోయారంటే ఏమి సమాచారం తెచ్చుకోకుండా మీకు రూమ్ లేదు, హోటల్ మీ పేరు కావాలి, మీ ఆధార్ కార్డు కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ మొత్తం తెలుసుకుంటారు. ఎందుకంటే ఆ హోటల్లో ఏదైనా జరిగిందనుకోండి, తర్వాత ఇన్ఫర్మేషన్ కోసం మీరు మీ గురించి తెలుసుకున్నారు కాబట్టి మీ దగ్గరికి వస్తారు. ఉదాహరణకి ఏదైనా మనం ఉన్నామనుకోండి, ఇప్పుడు బ్యాంకులో లేకపోతున్నారు అనుకోండి, ఎవరెవరు వస్తుంటారు పోతుంటారు. కాబట్టి అక్కడ ఏం చేస్తున్నారంటే సీసీ కెమెరాలు కడతారు. ఎందుకు వచ్చారా, ఎందుకు పోయారా, వీళ్ళు లోపలికి వచ్చి ఏం చేస్తున్నారా, డబ్బుల కోసం వచ్చారా, డబ్బులు తీసుకోవడానికి వచ్చారా, లేకపోతే ఎవరైనా డబ్బులు తీసుకోకపోతుంటే వాళ్ళను కాపు కాసి డబ్బు దొంగతనం చేయడానికి వచ్చారా, దేనికి వచ్చారని అంతా అబ్జర్వ్ చేస్తుంటారు సీసీ కెమెరాలో పెట్టేసి. కాబట్టి ఇలా ఉన్నప్పుడు వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే జాగ్రత్త తీసుకునేవాళ్ళు. ఇలా వచ్చినారు జాగ్రత్త, ఇలా వచ్చినారు జాగ్రత్త, ఇలా వచ్చినారు జాగ్రత్త. కాబట్టి ఇప్పుడు ఎక్కడ ఏం జరిగిందంటే ఇద్దరు మనుషులు వచ్చారు. బాగా ఇద్దరు మనుషులు వచ్చారు. వచ్చినటువంటి వీళ్ళిద్దరిని ఏమేం చేసిందంటే మీరు ఎక్కడ వాళ్ళని అడిగారు. అడగగానే వీళ్ళు ఇప్పుడు అబద్ధం చెప్పాలి, నిజం చెప్పాలా? నిజమే చెప్పారు వాళ్ళు. అమ్మ మేము ఇశ్రాయేలీలు అమ్మ, ఇదిగో మేము ఇక్కడ నుంచి అలా వచ్చామనగానే, అయ్యో మీరు వేగులు వారా, మీరు వేగులు వారు కాబట్టి మిమ్మలను నా దగ్గరికి వచ్చి మీరు నా దగ్గరికి వచ్చారన్న సంగతి మా దేశపు రాజు తెలిస్తే ముందు నన్ను చంపుతాడు. శత్రువులకి ఎందుకు ఆశ్రమించావు? శత్రువులకు ఆశ్రమించడం కరెక్ట్ కాదుగా. ఇప్పుడు గొడవలు పడ్డాయి అనుకోండమ్మా, ఒక ప్రాంతం
ప్రాంతానికి మరో ప్రాంతానికి గొడవలు పడ్డాయి అనుకోండి, ఇప్పుడు శత్రువుల దగ్గరికి రాగానే వాళ్ళని దాచిపెట్టినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మన మీదకి రెచ్చిపోతారు. అసలు మన శత్రువుని ఎందుకు దాచిపెట్టావు, నువ్వు దాచిపెట్టడం వల్ల ఇది అంత జరిగింది, నువ్వు ఎందుకు వాళ్ళని లోపలికి తీసుకొచ్చావు, అసలు నీ ఇంటికి ఎందుకు రానిచ్చావు అన్నట్టుగా అడుగు నా మీదకి శిక్ష వస్తుంది. కాబట్టి నన్ను మీరు పడుకో జాగ్రత్త. ఎందుకంటే కొన్ని ప్రదేశాలు ఎక్కడ అడవి ప్రదేశాలు అంటే అలాంటి అడవి ప్రాంతానికి దగ్గర ఉన్న ప్రాంతాలలో అక్కడ అడవులలో నక్సలైట్లు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. నక్సలైట్లు అంటే తెలుసు కదమ్మా, నక్సలైట్లు అనేవాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు నైట్ పూట ఆ దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క పల్లెల్లోనికి వచ్చి నివాసం చేసి ఉదయం వెళ్ళిపోయేవాళ్ళు. మళ్ళా పగులుంటే పోలీసులు కానీ ఎవరన్నా చూస్తే చంపేస్తారన్న భయంతో వెళ్ళిపోయేవాళ్ళు అన్నమాట. ఇప్పుడు అక్కడికి వచ్చినప్పుడే అక్కడ వాళ్ళు ఆ యొక్క ప్రాంతంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిసిందనుకో గవర్నమెంట్ వెంటనే వెళ్ళి ఆ ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టి అసలు వాళ్ళు ఎందుకు ఇక్కడికి వచ్చారు, మాకు తెలియదంటే మీకు తెలియకుండా మీ ఇంట్లోకి ఎందుకు వచ్చారు, మీకు తెలియకుండా మీ కాడికి ఎందుకు వచ్చారని ముందు మిమ్మల్ని అరెస్ట్ చేద్దామని ఎలాగ శిక్ష పడదు. కాబట్టి శత్రువుకు స్థానం ఇచ్చిన ఆ ఇంటి మీదకి శిక్ష అవుతుంది, శత్రువుని దగ్గరకు రానియకూడదు. కాబట్టి ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే బాగా గమనించి ఆలోచిస్తే శత్రువు ఈ ఊర్లోకి వచ్చాడని ఏమో తెలిసింది. తెలిసిన వెంటనే వీళ్ళు శత్రువులని తెలుసుగా, వీళ్ళు దొంగోడని తెలిసి దొంగోడిని ఇంట్లో దాచిపెట్టవచ్చా? దాచిపెట్టకూడదు. ఎందుకంటే మన దేశానికి అన్యాయం చేసేవాళ్ళు వీళ్ళు, మనకు మేలు చేసేవాళ్ళు అయితే పర్లా, మన దేశానికి అన్యాయం చేసేవాళ్ళు, మన దేశాన్ని పాడు చేసేవాళ్ళు, వీళ్ళకి మనము స్థావరాలు ఇవ్వకూడదు. అందుకని మీరు మా పొద్దు వెళ్ళిపోమని చెప్పి దాచిపెట్టి వాళ్ళకి ఇస్తే పర్లా. ఇప్పుడు వెంటనే ఇంటి లోపలికి వచ్చాయా, మీరు వేగు చూసుకోవడానికి వచ్చారు కదా, మీరు ఎలాంటి వాళ్ళు మాకు తెలుసు, మీ వల్ల మా దేశానికి అప్పజయము వస్తుంది, మీరు గెలుస్తారు, మేము ఓడిపోతాము, ఎందుకంటే మీ దేవుడు అంత గొప్పవాడు. ఏమని చెబుతుంది, మీ దేవుడు అంత గొప్పవాడు అని వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి దాచిపెట్టింది, ఇంట్లో దాచిపెట్టింది. తర్వాత సందర్భం కాదు, దాచిపెట్టిన వెంటనే ఇప్పుడు ఈ ఎరుకోలో ఉన్నటువంటి మనుషులు, రాజు పంపించిన మనుషులు చూడు, వీళ్ళు వస్తున్నారు. వీళ్ళు వచ్చారు, వచ్చి రాహాబు అనేటువంటి ఆమెను అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారంటే, నీ ఇంటికి రాత్రి 2 మనుషులు వచ్చారా అని అడుగుతున్నారు. అడిగితే ఇప్పుడు ఏమేం చెప్పాలి? ఇప్పుడేం చెప్పాలి? ఏమా వచ్చారని చెబితే వాళ్ళని అప్పగించమంటారు, అవును కదా? ఇప్పుడు వచ్చారు అని చెప్పాలంటే ఆమె ఏం చేయాలి? అప్పగించమని. కాబట్టి ఏమన్నా తెలుసా, అయ్యా రాత్రి వచ్చిన మాట నిజమే, కానీ వాళ్ళు ఉదయానికల్లా వెళ్ళిపోయారు. వచ్చాక రాలేదన్నట్లా, వచ్చినారు, వచ్చి ఉదయానికల్లా వెళ్ళిపోయారు. ఇదిగో తలుపు వేసి అంటే చూడండి, అక్కడ గవిని మూసే సమయం కాలం రాయబడింది. అక్కడ చూడండి, చీకటి పడుచుండగా గవిని వేయబడు వేళను ఆ మనుషులు వెలబడికి వెళ్ళిరి. ఏంటంటమ్మా గవిని అంటే తెలుసుగా, ఊరి గవిని అంటే తెలుసుగా. ఆ గవిని దగ్గర ఒక ద్వారం ఉండేది, ద్వారం, గేటు. మన భాషలో చెప్పాలంటే గేటు. మనకు అందరికి తెలుగు ఇప్పుడు ఎవరికి అర్థం కాదు కదా, ఇప్పుడు అంతా కొద్దిగా గొప్ప ఇంగ్లీష్ తెలుసుకున్నాము. గవిని అంటే ఆ గవిని దగ్గర ఏముండేదంటే గేట్ ఉండేది. ఆ గేట్ ద్వారానే ఊర్లోకి రావాలి, ఆ గేట్లో నుంచే బయటికి పోవాలి. కాబట్టి సాయంకాలం అవుతుంది కదా, చీకటి పడిన తర్వాత గవిని మూసేస్తారు. ఎందుకంటే బయట వాళ్ళు లోపలికి రాకూడదు, లోపల వాళ్ళు బయటికి పోకూడదు. కాబట్టి గవిని మూసేసే వేళకు వాళ్ళు వెళ్ళిపోయారు బయటికి. కాబట్టి వాళ్ళని మీరు ఇప్పుడే వెళ్ళి ఒకవేళ తరుముకుంటే పట్టుకోగలరు, లేకపోతే లేదని చెప్పారు. వెంటనే ఈమె ఈ మాట చెప్పడానికి ముందు ఆమెకు ధైర్యం ఉండాలి. ఏముండాలమ్మా? ఎందుకు ధైర్యము? ఒకవేళ ఏం చెప్పినా కూడా నమ్మకుండా ఇంట్లో పోయి ఎతికితే, ఎందుకంటే రాజు కదా, రాజుకు ఆజ్ఞాపించి ఏమి అర్థం చెప్పడానికి లేదు. ఇంటిలోకి పోయి ఇంటిలో ఉన్నటువంటి ఆ యొక్క
గాజులు కానీ, మచ్చులు కానీ, పాత్రలు కానీ మొత్తాన్ని ఎతకండి. పైన మచ్చు మీద కానీ, కింద లేకపోతే కింద అటకాల మీద కానీ, మిద్దె మీద కానీ అన్ని చోట్ల ఎతకండి అని చెప్పింది అనుకోండి. పోయి ఎతికారనుకోండి, ఎతికినప్పుడు ఒకవేళ కనపడ్డాడు అనుకోండి, ఇప్పుడు ఎవరికి పడుద్ది? ముందు ఆమెను చంపేద్దాం. అంటే ఇక్కడ ప్రాణాలకు తెగియాలి. మొట్టమొదటి ఆమెకు ప్రాణాలకు తెగించింది. దేనికోసం? బాగా ఆలోచించింది. దేనికోసం? దేనికోసం అంటే ఇశ్రాయేలీలో దేవుడు గొప్పవాడు. మీరు చెప్పారు కదా, అదే గొప్పవాడు. రెండోది, నా దగ్గరకు వచ్చిన మనుషులని నేను అప్పగించకూడదు. వాళ్ళు నన్ను నమ్మి వచ్చారు. వాడు దొంగ అయినా త్వరైనా ఎక్కడైనా నన్ను నమ్మి నాతో చెప్పారు, అమ్మా మేము ఇలా వేగు చూడటానికి వచ్చారని వాళ్ళు నాకు అబద్ధం నిజం చెప్పారు. కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్పాను? మిమ్మల్ని ఉదయం వెళ్ళేదాకా మీకు ఏ హాని చేయకుండా నేను చూసుకుంటాను అన్నాను. కాబట్టి మాట ఇచ్చాను. మాట ఇచ్చిన నేను వాళ్ళని దాచిపెట్టిన తర్వాత మళ్ళీ అప్పచెప్తే ముందు మాట ఫస్ట్ లో వచ్చామంటే అయ్యా నాకు సంబంధం లేదు, మిమ్మల్ని అయితే మా వాళ్ళు చంపేస్తారు, నువ్వు వెళ్ళిపోమని చెప్పాలి. కానీ ఏమన్నది? మీకు ఏ హాని తగలకుండా నేను చూసుకుంటానని మాట ఇచ్చింది. ఇది క్రియ, మాటలో క్రియ. ఇక్కడ క్రియ జరుగుతుంది చూడండి. మాట ఇచ్చింది, ఆమె మాట ఇచ్చింది కాబట్టి వెళ్ళి దాక్కున్నాం. లేకపోతే దాక్కుంటా? ఇప్పుడు అక్కడ ఏం రాయబడింది? అక్కడ చూడప్పుడు చూడండి, ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి. ఎవరు దాచిపెట్టింది? రాహాబు దాచిపెట్టింది. రాహాబు ఏం చేసింది? దాచిపెట్టింది. దాచిపెట్టినప్పుడు వీళ్ళు ఎవరిని నమ్మి దాక్కున్నారు? రాహాబును నమ్మారు. ఎంత నమ్మారు చూడండి. ఒకవేళ ఆమె చెప్పుతో చెప్పదో తెలియదు. ఇప్పుడు ఏమనుకున్నారు? అమ్మా నువ్వు నిజంగా మా గురించి చెప్పదంటే నేను చెప్పను అన్నది. ఇక్కడ నమ్మకం అదేంటంటే చెప్పను అన్నది. చెప్పడాన్ని ఏమో దగ్గరికి ఇప్పుడు వచ్చారు అడుగుతున్నారు. వాళ్ళు వచ్చారంటే వచ్చారు. వచ్చారు అనగానే మెద్ది మీద ఉన్న వాళ్ళకి ఎట్లా ఉండదక్క? ఏమేందిరా మేము నీ గురించి చెప్పనని చెప్పింది, వాళ్ళు వచ్చి అడిగినప్పుడే వచ్చారు అని కాదు. ఆ భయంతో చెమట్లో కమ్మిపోయాడు అక్కడే. చూడండి ఇక్కడ బాగా గురించి ఆలోచించండి. మాకేమో చెప్పడని చెప్పింది, వాళ్ళకేమో వచ్చారంటుంది. ఇప్పుడు ఏం చేయాలి ఆలోచించండి, బాగా అర్థం చేసుకోండి. వీళ్ళకేమో నేను ఎవరికి చెప్పండి, మీరు దాక్కోండి, మీకు ఇబ్బంది లేదు, మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతానంది. అక్కడ మీ ప్రాణానికి నా ప్రాణం అడ్డం పెడతాను కాబట్టి వాళ్ళు నమ్మారు. లేకపోతే వాళ్ళు నమ్ముతురా? ఇప్పుడు ఏమన్నది? వాళ్ళు వచ్చి అడగగానే వచ్చినారు. ఎంత నెలకి చెప్పడంలో పడుతుంది. ఎదురేమేంది ఎట్లా చెప్తుంది? రాలేదని చెప్పాలి కానీ వచ్చినారని చెప్తుంది ఏంటి? ఎందుకు వచ్చినారని చెప్పండి, చెప్పండి మరి చెప్పాలి మీరు. ఎందుకు రాలేదంటే అబద్ధం చెప్పినట్టుగా బాగా ఆలోచించారు. ఎందుకని చెప్పింది ఇక్కడ మీరు బాగా బైబిల్ ఆలోచించాలక్క. మీకు ప్రశాంతంగా రోజు టైంగా ప్రార్థన లేదు కాబట్టి ఇంటికాడ ఈ వాతావరణాన్ని శుభ్రంగా టైంకాడ శుభ్రంగా నిద్రపోతుంటారు కాబట్టి ఇవాళ అదే టైంకి మేము అదే టైం వచ్చేసింది కదా. వాక్యం మీద ఒక ఆశ, ఆసక్తి, దేవుడి గురించి తెలుసుకోవాలన్న తపన మనలో తగ్గిపోయింది. చాలా మంది తపన తగ్గిపోయింది. అందుకని విశ్వాసంలో కూడా బలహీనతలు వచ్చేస్తాయి. కొన్ని రోజులకు సన్నగిలిపోవడం అంటే అది లెక్కగా నేను చెప్తున్నాను. ఎందుకంటే వయసు తగ్గే కొద్దీ ఏం తగ్గిపోతామా? బలం తగ్గిపోద్ది. బలం తగ్గిపోయిన కొద్దీ ఏం చేయలేరు, పని చేయలేరు. పని చేయలేని కొద్దీ వాళ్ళు ఏం చేస్తారు? ఇంకా మంచానికి వేసి పెట్టారు. వీళ్ళు ఉన్నావంటే మూటకంత ముద్ద పెట్టి ఆ మూట కూర్చోక నీకెందుకు లేకపోతాను. మనలో కూడా ఆత్మీయ బలం తగ్గిపోతే మనం కూడా ఒక పనికిరాం దేవుడికి. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇక్కడ చర్చలోకి వచ్చి 100 మంది వచ్చినా, 50 మంది వచ్చినా, 200 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, ఇద్దరు వచ్చినా, ఎవరు వచ్చి 200 పోయిన అంటే ముసలివాళ్ళకి ఆధ్యాత్మికంలో ముసలివాళ్ళు అయిపోయారు. మీరు వాళ్ళ ఉపయోగం లేదు. ఎవరికి ఉపయోగం లేదు? ఎవరికి ఉపయోగం లేదు. దేవుడికి అన్నది దేవుడికి కాదు, ఎవరికి ఉపయోగం లేదు. మీ వల్ల మీరు వచ్చినా రాకపోవడం సంఘంలో మంచిదే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకుండా ఒకటే కదా. వాళ్ళకన్నా పెంచిన వాళ్ళ ఉపయోగం ఉంది. అంతే కదా. ముసలివాళ్ళని చూసుకుంటే సగం పెంచిన భాషలు కదా. నిజంగా చెప్పాలంటే అంతే. లేకపోతే అది లేకపోతే అసలు మర్చిపోంటారా?
అసలు వర్డ్స్ కూడా చెప్పండి. కాబట్టి ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే వచ్చినారని ఎందుకు చెప్పింది. ఇప్పుడు దాకా నేను 35 నిమిషాలు చెప్పాను. మీరు అంతా విన్నారుగా నేను చెప్పిందంతా బాగా ప్రశాంతంగా జోల పాట పాడినట్టుగా ప్రశాంతంగా నిద్రచ్చేటట్టు ఉంటుంది. చూడండి, వచ్చినారని ఎందుకు చెప్పింది. రాజుకు ఆల్రెడీ వర్తమానం వచ్చింది. ఏమని వర్తమానం వచ్చింది? ఇదిగో ఇశ్రాయేలీయుల నుంచి ఇద్దరు వచ్చారు, వచ్చిన వాళ్ళు రాహాబు ఇంటిలోకి వెళ్ళారు, మేము చూసాము. రాజు వరకనే పంపిస్తాడా? ఎంక్వైరీ వరకనే చేపిస్తాడా? వరకనే ఎంక్వైరీ చేయించినట్టు రాజుకి విలువ ఉండదా? చూడండి, బాగా నుంచి ఆలోచించడాక చీటికి మాటికి మనం పట్టించుకుని మనకు వాళ్ళకి విలువ ఉండదు. చీటికి మాటికి మాట్లాడి మనకి విలువ ఉండదా? ఇప్పుడు మనం ఉన్నామనుకోండి, ఉదాహరణకు కుటుంబంలో కూర్చుంటున్నాం అనుకోండి, స్త్రీలు ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతున్నారు ఇంట్లో. చిన్నదాని పెద్దాన్ని గదివిని అనుకోండి, అసలు ఆ పురుషుడికి విలువ ఉండదు. పురుషుడు మాట్లాడితే విలువ ఉంటుంది. ఎప్పుడు మాట్లాడుతారు? ప్రతిదీ పడిసి పత్తి గుంపులు వెళ్ళి కొనుక్కుంటుంటారు. టీవీలని పిల్లలని గందరగోళం గదివించేస్తుంటారు. అసలు అనుకుంటారు ఇంట్లో వాళ్ళు ఆయన ఏం పట్టినట్టుకున్నారంటే అసలు చిన్నదాన్ని పెద్దాన్ని పడుచుకుంటే మీకు వాళ్ళకి తేడా ఏమిటి? అంతే కదా, పిల్లలు రూపాయి అడిగితే నువ్వు కొనుగుతుంటావు, 10 రూపాయలు అడిగితే కొనుగుతుంటావు, ముసలి ఇంట్లో వచ్చి కొనుగుతుంటావు, ప్రతిదీని వంటలు అనుకోండి. ఇప్పుడు ఆయన పెద్దానికి కూడా ఏం కూడా అంటుంటే నీకు ఆయన తేడా ఉండదు. ఒకే ఒకసారి అంటాడు, నోరు మూసుకోవాలి, ఒకసారి మాట్లాడతాడు, తాడు తీస్తాను అంటాడు. ఆ మాటకు విలువ ఉంటుంది అంతే. పొద్దుగూకులు అంటాడుకో వాళ్ళకు మనసు పిల్లలకి తేడా ఉంటుంది. రాజు కొరకు ఎంక్వైరీ చేయించాడు అనుకో, రే ఈ పనికి మాట్లాడారు వారికి ఎంక్వైరీ చేస్తాడని పట్టించుకోడు. కానీ ఎంక్వైరీ చేయించాడు కాబట్టి రాజు ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. అర్థమైందా? ఏం చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. రాజు పంపించాడు కాబట్టి రాజుకు మొత్తము తెలిసింది. ఇప్పుడు నేను రాలేదన్ననుకో సాక్షులు చేసుకొస్తారు, అందరం చేసుకొస్తారు, నిజాలు బయటపడ్డాయి అనుకో అప్పుడు నాకు ఇబ్బంది. ఇప్పుడు నేను రాలేదని చెప్పలేను. నేనేం చెప్పాలి? వచ్చాడు అని చెప్పాలి. నిజం చెప్పాలని చెప్పాలా? నిజం చెప్పాలనుకుంటే వాళ్ళు మిద్ది మీద దాక్కున్నారని కూడా చెప్పాలి, నేనే రాసిపెట్టాను కూడా చెప్పాలి. నిజం చెప్పాలనుకోవాలా? తెలిసింది కాబట్టి ఇది నిజంగానే మాట్లాడాలి. వాళ్ళు పోయింది తెలియదు, ఇప్పుడు అబద్ధం అనే ఇబ్బంది లేదు. అర్థమైందక్క? మీరే నుంచి మీ పుట్టింటికి వెళ్ళారనుకోండి, తెలిసినప్పుడు పోయానని చెప్పాలి. అక్కడ ఏం చేశాడో తెలియదు కాబట్టి పోయినానా అన్న తినాలి వచ్చాను చెప్పాలంటే ఆడేం చేసాడో తెలియదు కదా. నువ్వు పూర్వ విషయం చుట్టుపక్కల ఉన్నావు తెలిసింది కాబట్టి పోయాను, అర్జెంట్ అవసరమైతే పోయాను అంట. ఎందుకు పోయావు ఏంటంటే వరకడ చూడబోతే పోయినా అంటారు. చూడబోతే పోతారా? ఏదో కారణం ఉంటేనే పోతారా? పోతారా? అక్కడ విషయాలు అసలు ఇక్కడ ఏం జరిగింది? వచ్చినారయ్యా, వచ్చింది నిజమే. రాత్రి వచ్చారు, ఉదయకాలం కల్లా ఏమయ్యారు? చీకట పడుతుందని గవిని ఎప్పుడు చేస్తారని తెలుసుకొని వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడు వీళ్ళు వచ్చినారనగానే బిడ్డలు అవిసిపోయి ఏందిరా రాహాబు ఇలా చెప్తుంది అనుకోగానే వెంటనే ఏమన్నారంటే వచ్చిన మాట నిజమే, రాజుకు తెలిసినట్టు నిజమే, కానీ గవిని మూసేస్తారని తెలిసి వెంటనే వెళ్ళిపోయారు. ఇప్పుడే మీరు వచ్చే ముందే పోయినారు, పెద్ద సమయం కూడా కాల. మీరు వచ్చుంటారు, వాళ్ళకి దాటిపోయారు, గవిని దాటిపోయారు. మీరు వెంటనే వెళితే వాళ్ళని కలుసుకోగలరు. పెట్టండి. ఇప్పుడు ఊర్లో ఉండటానికి అర్హురాలేగా. అర్థమవుతుందా? ఇప్పుడు ఒకవేళ అబద్ధం చెప్పిందనుకో, రాజుకు తెలిసిందనుకో, తాటి సారాత్రిగా. ఇప్పుడు రాజుకు తెలిసినట్టు లేదు, నిజమే చెప్పింది రాహాబు కొడక, మా ప్రాంతానికి నువ్వు కొడక, మా ప్రాంతం పద్ధతి కలిగిన వాళ్ళు. ఇప్పుడు వెంటనే ఈ మనుషులు ఏం చేశారు? ఆమె చెప్పిన మాటకు రాహాబు చెప్పింది, వచ్చినారని చెప్పింది, నిజం చెప్పింది. ఇప్పుడు చెప్పింది కూడా, ఇప్పుడు మాట చెప్పింది, పోయినారని చెప్పింది కూడా నిజమే అని ఆమె చెప్పిన వెంటనే పరుగులు తెస్తున్నారు. వెళ్ళిపోయారు, గవి దాటి వెళ్ళిపోతున్నారు, ఊరి దాటి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఈమె ఏం చేసింది తెలుసా? వీళ్ళిద్దరిని ఎక్కడ దాచిపెట్టింది? మిద్దె మీద జనప కట్టిందంట. జనప నాకు తెలుసు కదా, ఇప్పుడు జనప తెలుసుగా. జనప కట్ట గూడు వేసిరంట మిద్దె మీద. ఆ గూడి లోపల దాచిపెట్టిందంట. చూడండి, కాళ్ళు చదువు మాట చూడండి. ఆ స్త్రీ ఆ ఇద్దరు మనుషులను తోడుకొని వారిని దాచిపెట్టి, మనుషులు నా ఎదుకు వచ్చిన మాట నిజమే, వారు ఎక్కడి నుండి వచ్చిద్దరో నేను ఎరుగను. చీకటి పడుచుండగా గవిని వేయబడి వేలను ఆ మనుషులు వెలుపలికి వెళ్ళి వారు ఎక్కడికి పోయిరో నేను ఎరగను. మీరు శీఘ్రముగా తరిమిదిరా పట్టుకొందురని చెప్పి తన మిద్దె మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి
దాని మీద రాసి వేసి ఉన్న జనుపు కట్టలో వారిని దాచిపెట్టాను. జనుపు కట్ట తెలుసు కదమ్మా, అదే తెలుసు కదమ్మా, నాకే తెలుసు, మీకు తెలియదు పెద్ద విషయం కాదు. అంటే నాకు మీకంటే కొద్దిగా వయసులో నేను తక్కువ ఉన్నా కాబట్టి నాకు తెలిసిందంటే మీకు కూడా జనప కట్టే తెలుసుంటుంది. ఆ జనప కట్ట రాసులు పెట్టారు. ఇప్పుడు రాసులు ఆడటాక అప్పుడు గూళ్ళు రాసులు కానీ సొంత కంకులు రాసులు కానీ అవి గూడు వేసేవాళ్ళు. పద్దనానికి గూడు ఆరగడ్డి కానీ సొంత గడ్డి కానీ ఆ గూళ్ళల్లో కనీసం ఒక్కొక్క దగ్గర ఎన్నో వందల కట్టలు కానీ ఎన్నెన్నో గూళ్ళు ఉంటాయి. అవసరమైనప్పుడు అల్లే వేసి ఆ కట్ట తెచ్చుకొని దంచుకున్నప్పుడు పోయిపోతుంది. రాత్రిపూట ఆ దొడ్ల దగ్గర కాపలా పడుకుంటాడు. రే వాళ్ళు వీళ్ళు వచ్చి తెసపోతారు. వాళ్ళు కాపలా పడుకుంటే వీళ్ళు పోయి వాళ్ళ మీద దిగుపోయి తెచ్చుకోవడం, అదంతా జరిగే చరిత్ర. ఇప్పుడు ఇవన్నీ లేదు, అందరికీ అన్నీ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు అంతగా లేదన్నమాట. కాబట్టి ఇక్కడ ఈ యొక్క జనపగడ్డలో దాచిపెట్టిన తర్వాత వెంటనే జనపగడ్డ తీసేసి దిగిరండి. వాళ్ళిద్దరిని దిగి వచ్చిన తర్వాత ఏమంటుందంటే, అయ్యా మీరు ఇశ్రాయేలీయులు నాకు తెలుసు. ఈమెకు ఎలా తెలుసు చూడండి, అక్కడ చదివిన మాట, ఆ మనుషులను యోర్దాను దాటలేవు చూడండి అని చెప్పి తమ మిద్దె మీద ఇద్దరిని ఎక్కించి దాన్ని రాసి వేసి వారిని దాచిపెట్టను. ఆ మనుషులు యోర్దాను దాటు రేవు మార్గంలో వారిని తరిమి పోయిన మనుషులు బయలు వెళ్ళిన తోడని గవిడి వేయబడను. ఆ వేగులు వారు పండుకొనప్ప మునుపు ఆమె వారిని మిద్దె మీదకి ఎక్కి వారితో ఇట్టనను. ఏమంటారు చూడండి ఇక్కడ, యెహోవా ఈ దేశం మీకు ఇచ్చి ఉన్నాడని మీ వలన మాకు భయము పుట్టుననియు మీ భయము వలన ఈ దేశ వాసులందరూ ధైర్యము చెడుననియు నేను ఎరుగుతుండు. ఆమేన్. ఇప్పుడు ఏమగా తెలిసిందంట, ఏమని తెలిసింది? యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడని. ఎవరికి ఇచ్చి ఉన్నాడు? ఆ దేశం ఇచ్చి ఉన్నాడని. ఎందుకంటే మీ వలన మాకు భయము పుట్టుననియు. ఎందుకు భయం పుట్టునని అంటుందంటే, ఎవరమ్మా బాగానండి, ఏమెవరు? రాహాబు అనేటువంటి ఏమెవరు? వేశ్య. బాగానండి, వేశ్య. ఈ వేశ్య ఇల్లు ఎక్కడుంది? ఊరి గవిని దగ్గర ఉంది. ఊరి గవిని దగ్గర ఉన్నప్పుడు ఊరి గవినిలోనికి నానా రకాల వాళ్ళు వస్తుంటారు. ఒక రకమైన వాళ్ళు రారు. హోటల్ ఉన్నాయంటే వీళ్ళే వెళ్ళాలని ఉంటుందక్క. ఎవరైనా వెళ్ళొచ్చు, ఎవరైనా రావచ్చు. సత్రం వేరు, హోటల్ వేరు. మళ్ళా సత్రానికి వాళ్ళే వెళ్ళాలి. ఏళ్ళ సత్రము ఉంటుంది. ఇంకొకరు ఎవరు పెడితే వాళ్ళు రానిరు ఆ సత్రాలకి. ఇది మీ కుల మీద అడుగుతారు, మీరు ఎవరిని అడుగుతారు, మీ గోత్రం మీద అడుగుతారు. ఈ గోత్రం వాళ్ళు అయితే, ఈ కులం వాళ్ళు అయితే ఈ సత్రంలోకి రావాలి, ఇంకొకరు అయితే రావద్దు అంట. కానీ కోట కుల వాళ్ళు అట్లా ఉండదు. ఇలా డబ్బులు ఇస్తే ఎవరికైనా భోజనం పెడతారు. అది దానికి తేడా వల్ల. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే, ఈమెకు ఈ ఇశ్రాయేలీయుల గురించి తెలిసింది. ఎలా తెలిసింది? ఎలా తెలిసిందమ్మా? ఎవరు చెప్పారు? అది ఎలా తెలుసుకున్నది? ఇప్పుడు ఎవరికైనా తెలియదుగా. ఇప్పుడు మనకి ఇప్పుడు ఉదాహరణగా రెండు అనుకోండి, ఎవరి గురించి మీకు తెలియాలి, ఎవరికైనా తెలుస్తుంది. ఎవరైనా అనుకుంటారో తెలుస్తుంది. ఇప్పుడు ఈమెకి ఎలా తెలిసిందంటే, ఏమో పోటుకుల హోటల్ ఏమిది ఈమె దగ్గరికి నానా రకాల వాళ్ళు వస్తారని చెప్పాను నేను. ఆ దేశం వాళ్ళు వస్తారు, ఈ దేశం వాళ్ళు వస్తారు, ఈ దేశం వాళ్ళు వస్తారు. వచ్చి ఆ దేశంలో పన్నున్నంత వరకు ఆ రూమ్ లో ఉండి, ఆ రూమ్ లో ఆ 2 రోజులు 3 రోజులు ఉండేసి మళ్ళీ వెళ్ళిపోతుంటారు. వచ్చిన వాళ్ళు అన్నింటినీ చెప్తుంటారు. కొన్ని చెప్తుంటారు ఏమైందంటే, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలంట, వాళ్ళ దేవుడు అంట ఎర్ర సముద్రాన్ని 2 పాయాలు చేసిందంట, అమాలేకులను పాడు చేసిందంట, ఐగుప్తు దేశాన్ని పాడు చేసిందంట, అక్కడి నుంచి తీసుకొచ్చారంట. ఇదిగో వాళ్ళ బలం ఎంత తెలుసా? 20 లక్షల మంది అరణ్యములు గుంపులు కొంటున్నారు. వాళ్ళని చూసిన వాళ్ళకు భయపడని వాడు ఎవరు లేరంట అనగానే ఏమో తెలిసిపోయింది. నానా రకాలు ఉంటారు కదా. ఇప్పుడు ఇంట్లో టీవీ ఉంటే ప్రపంచం అంతా తెలిసిపోతుందిగా. వార్తలు తెలుస్తాయి, అవి తెలుస్తుంది, ఇది తెలుస్తుంది. టీవీ ఉంటే చాలు, ఎక్కడ ఏం జరుగుతుంది అని తెలిసిపోతాం. అదే టీవీ సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ఎక్కడ ఏం ప్రతిదీ తెలిసిపోతుంది. అమెరికాలో ఏం జరుగుతుందో, నిన్న గుడికి కూడా చచ్చిపోరంట, ఇక్కడ వాన పడిందంట, అక్కడ ఏంది బస్సు దగ్గర చచ్చిపోరంట, అక్కడ భార్యను అదేది దానికి ఎవరు కట్టేసి కొట్టిరంట, ఇవన్నీ తెలిసిపోతున్నాయి. ఎంతమంది తెలిసేదా? ఇంతకుముందు ఎవరికి తెలియదు. ఇప్పుడు ఏంటంటే మన దగ్గరికి వచ్చేసింది. ఎందుకంటే మన దగ్గర ఇంతకుముందు అలా కాదు. ఇంతకుముందు ఎవరైనా వచ్చి చెప్పాలి. ఇప్పుడు ఏమో అన్ని
తెలిసిపోతాయి. ఇశ్రాయేలీయులకు ఇక్కడ తూర్పున ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది, పడమట ఉన్న వాళ్ళ గురించి తెలుస్తుంది. ఎందుకంటే అందరి ప్రవేశం లాక్కుంటారు కూర్చొని. అప్పటి అదే కదా, అందరి గురించి తెలుసుకుంటుంది. వీళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు వచ్చినప్పుడు ఎలా ఉండాలి, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు ఏ ఆహారం తింటారు, వీళ్ళకి ఏ ఆహారం నచ్చుద్ది, అన్ని రకాల వంటకాలు కూడా రావాలి మళ్ళీ. ఎందుకంటే వచ్చే నానా రకాలుగా. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే ఈమెకు ముందుగానే తెలుసుకుంది ఇశ్రాయేలీయుల గురించి. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నది, కానీ వచ్చిన వాళ్ళు ఎవరు? ఇశ్రాయేలీయులని ఆమెకు తెలుసు. ఇశ్రాయేలీయులని రాజుకు తెలుసు, ఏమకో తెలుసు. ఇప్పుడు ఏమంటారంటే మీ దేవుడు గొప్పవాడని నాకు తెలిసింది. ఆమేన్. మీ దేవుడు గొప్పవాడని నాకు తెలిసింది. ఎంత గొప్పవాడంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినంత గొప్పవాడు. మీ దేవుడు ఎంత గొప్పవాడంటే ఐగుప్తు దేశానికి 10 రకాల తెగుళ్ళు తప్పించినంత గొప్పవాడు. మీ దేవుడు ఎంత వాడంటే ఐగుప్తులో ఉన్న 430 సంవత్సరాలు ఉన్న మిమ్మల్ని బయటికి తీసుకొచ్చినంత గొప్పవాడు. మీకు ఎదురుపడిన ఎవడు గెలవడని కూడా నాకు తెలుసు. కాబట్టి అయ్యా మీరు మా దేశాన్ని గెలిచేటప్పుడు బాగానండి, మా దేశం మీదకి మీరు యుద్ధానికి వస్తారు. మీరు యుద్ధానికి వచ్చినప్పుడు మా దేశం మొత్తాన్ని నాశనం చేస్తారు. మీరు కొంచెం కూడా వచ్చిన ఎక్కడ, ఎందుకంటే దేవుడే దీన్ని మీకు అప్పగించారు. అది అక్కడ ఏం రాయబడింది? ఈ దేశమును యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చి ఉన్నాడు, మీ చేతికి ఇచ్చాడు. మీ చేతికి ఇచ్చిన దాన్ని ఏదేం చేసుకోవచ్చు. దేవుడే మీకు అప్పగించాడు, మీరు దీన్ని ఏదైనా చేయొచ్చు. కాబట్టి మీ ముందర మా ఎరుకోలో ఉన్న వాళ్ళు ఎవరు నిలవలేరు. ఎందుకంటే మీరంటే అందరికీ అంత భయం. ఎందుకంటే భయం మీ వల్ల కాదు, మీ వెనకున్న దేవుడి వల్ల భయం. మీ దేవుడు ఎవరినైనా ఏమేం చేయగలడు. కాబట్టి దయచేసి నేను మీతో ఏం చెప్తానంటే, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరును ఎలాగో ఆరిపో చేసెనో, యోర్దాను తీరమునందున్న అమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసిందిరో, అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలన చేసిందిరో ఆ సంగతి మేము వింటిమి. ఎవరి ద్వారా అన్నది? వచ్చిపోయే వాళ్ళు చుట్టుపక్కల జనాలు అనుకుంటారుగా, ఎక్కడి నుంచి వచ్చారంట, అమ్మ ఇశ్రాయేలీయులు వచ్చి మా దేశం మీద పడ్డారు, మమ్మల్ని అందరినీ నాశనం చేశారు, నేను ఒక్కడిని ప్రాణభయంతో పడిపోయాను చెప్తుంటారు కదా. ఎవరో ఒకళ్ళు అప్పుడప్పుడు కొంతమంది వచ్చుంటారు, మన నెలకాడికి వస్తుంటారు, కొంతమంది వస్తుంటారు నెలకాడికి. ఇదిగో నాకు వివాహమైనది, నన్ను పెళ్లి చేసుకున్నాడు, వాడికి ఒక దాన్ని పెట్టుకొని వెళ్ళిపోయాడు, దాని బిడ్డలు తినడానికి లేదు, ఉండడానికి లేదు, నీ శాతం ఏదైనా సహాయం చేయమని వస్తుంటారు. అప్పుడప్పుడు పేపర్లు పెట్టుకొని ఫోటోలు పెట్టుకొని, ఇదిగో నాకు పెళ్లి, మా అమ్మ మా నాన్న పెళ్లి చేసే స్తోమత లేదు, ఏదైనా మీకు శాతం అయితే సహాయం చేయమని వస్తుంటారు కదా. అప్పుడప్పుడు మీరు చూస్తుంటారు కదా, అయ్యో పాపని కన్నీళ్ళకి అయిపోతుంటే వాళ్ళు చెప్తుంటారు. పాపం అనిపిస్తుంది. ఓకే, వాళ్ళకి జరిగేదో జరగలేదు, ఏమైతే మనకు అవసరం లేదు దాని గురించి. ఇక్కడ వీళ్ళు కూడా అలాంటి వాళ్ళు ఏమైనా వచ్చేమో ఏమో కాడికి, అమ్మ 2 రోజులు ఆశ్రమమ్మ, మా దగ్గర ధనం లేదు, మా పరిస్థితి ఇలాంటిది, మాకు ఇలా జరిగింది. వాళ్ళ ముందు ఎవరు నిలవలేరు. అంత గొప్ప సైన్యం అమ్మ వాళ్ళు, అంత గొప్ప దేవుడు వాళ్ళ దేవుడు. వాళ్ళు వస్తుంటే ఒక సైన్యం 20 లక్షల మంది ఒక్కసారి నడుచుతుంటే ఎలా ఉండదు చూడండి. 100 మంది నడుచుతుంటే 1000 మంది నడుచుతారు, 20 లక్షల మంది అరణ్యంలో నుంచి వస్తుంటే ఇటు నుంచి అటు దాకా 6 మైళ్ళు దూరం పడుకుంటారు. పొడికి ఎంత దూరం అంటారు? అంతమంది వస్తుంటే వాళ్ళు ఒక్కసారి గట్టి గరిస్తేనే అరుపుకే కేకకే మేము చచ్చిపోతాం భయం. అంతమంది వాళ్ళ వల్ల వాళ్ళ ఎదురుగా ఎవరు నిలబడలేరు అని చెప్పేశారు. ఈ విషయము నాకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు నేను నమ్మిన నేను ఈరోజు మిమ్మల్ని దాచిపెట్టాను. ఎందుకు దాచిపెట్టాను? నేను మిమ్మల్ని ఏదైనా చేసినానా మీ దేవుడు నమ్మకాలి. అది భయం. మనుషులకి కాదు ఇక్కడ భయపడేది ఎవరికి? దేవుడికి. ఇక్కడ రాజే పంపించాడు, రాజుకు భయపడలా. ఎవరికి భయపడింది? దేవుడికి భయపడింది. ఇక్కడ బాగా గురించి ఆలోచించండి. ఈయన దేశంలో దేవతలు దేవుళ్ళు లేరమ్మా, వాళ్ళకు భయపడలా, జీవం గల దేవుడికి భయపడి. మనం కూడా దేవుడిని నమ్ముతాం, మనం కూడా ఎంత దేవుడి గురించి.
కానీ భయపడం. ఎంతా కదమ్మా, దేవుడి గురించి చెప్తారు చాలా మంది అంటారు, ఎందుకంటే చేసినట్టు దేవుడికి ఎదురు తిరుగుతా అంటే అనుకుంటారు. కానీ భయం ఉందా? లెక్కనది ఏముండదు. ఏంటంటే మా దేవుళ్ళు దేవతలు అన్న వాళ్ళకంటే ఆయన జీవం గల దేవుడు, ఆయన ఏదేం చేయగలడు. అందుకని ఒక వేశ్య భయపడింది. వేశ్య గురించి తెలుసా మీకు? వేశ్య లెక్కలేంది, ఎవరికి భయపడదు. సామెతల గ్రంథంలోనికి వెళ్ళి తిరిగి రాసినప్పుడు అక్కడ రాయబడుతుంది ఆమె గురించి. ఎలా ఉంటుంది తెలుసా? నడి బజార్లో నడుస్తుంటే ఎదురుగా వచ్చిన వాడు భయపడి పక్కా పోవాలి, కానీ ఎవరికి భయపడదు. ఆ వృత్తి చేసే వాళ్ళకి భయపడదు అంతే. కానీ ఏమా దేవుడికి భయపడింది. మనుషులకు భయపడలేదు, దేవుడికి భయపడింది. రెండోది, ఒకవేళ నేను అబద్ధం చెబితే రాజు ఏమన్నా చేస్తానని రాజు కూడా భయపడలా. నేను అబద్ధం చెప్పినా ఇశ్రాయేలీయులను కాపాడటానికి చెప్పాను కాబట్టి వాళ్ళ దేవుడిని రక్షిస్తాను అని అనుకునే. మేము వింటిమి, చూడండి, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయాను. ఏమైందంటమ్మా? భయం వేస్తున్నట్ట విన్నప్పుడు. అవునా, అంత గొప్ప దేవుడా, అమ్మో ఆయనతో చాలా జాగ్రత్త. ఏం కరిగిపోయి? గుండెల్లో భయం వచ్చింది. మనిషికి కాదు భయం వచ్చింది కదా, ఎక్కడ? అణువులో భయం రావాలి, నరాల్లో భయం రావాలి, కళ్ళల్లో భయం రావాలి, ఆలోచనలో భయం రావాలి, మా నోటిలో భయం రావాలి, చూపులో భయం రావాలి, కాళ్ళల్లో భయం రావాలి, చేతుల్లో భయం రావాలి. ఎందుకు తెలుసా? తప్పు చేస్తే నరికేస్తాడని భయం ఏర్పడి. ఇప్పుడు ఎంత తప్పు చేయగలిగింది అనుకుందామా? అంత కుదకాలు చేసి ఉండొచ్చు, మీ మాట్లాడిన తర్వాత చేసి ఉండదు అనుకుందాం. ఒకసారి ఆలోచించాలి మనం. ఏది కూడా ఏమంటున్నాడు? మా గుండెల్లో కరిగిపోయెను, మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే, నీ ఎదుట ఎట్టి మనుషునికైనను ధైర్యం ఏమాత్రము ఉండదు. ఆమేన్. ఏం చెప్తుందమ్మా? పైన ఆకాశమందైనను కింద భూమి యందైనను మీ దేవుడు దేవుడే. అంతే. ఒక వేసి చెప్పగలిగింది ఆ మాట చెప్పి జీవితం మార్చుకుంది. అంతే. మారిపోయిందని చెప్పకూడదు, మార్చుకుంది ఆమె. ఎవరో మార్చలేదు, ఏమే మారింది. మారిన ఏమో దేవుణ్ణి బిడ్డలని తెలిసి వాళ్ళని ఆశ్రయించింది, వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. దేవుని బిడ్డలని తెలిసింది, వెంటనే వాళ్ళకి ఆశ్రయం ఇచ్చింది. వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి వాళ్ళని ఒకటే అంటుంది, మీరు ఈ దేశాన్ని గెలుస్తారు, ఈ దేశంలోనికి మీరు వస్తారు, ఈ దేశాన్ని మీరు ఖచ్చితంగా నాశనం చేస్తారు. ఎంత నమ్మకమో చూడు, ఎంత నమ్మకమో చూడండి అమ్మ. ఆ నమ్మకం ఈరోజు మనకుందా? దేవుడు ఖచ్చితంగా ఆరని అగ్నిలో ఇలాంటి ప్రజలందరినీ తగలబెడతారన్న నమ్మకం నీకుందా? ఉందాక? లేదు. కాబట్టి ఈరోజు కూడా పనికిరాని వాటి కోసమే పాకులాడతాం. అదే కదా, వారి బైబిల్ కథ, వారి ధనమంతయు వారి సంపదంతయు ఒక్క క్షణములోనే కాలి బూడిదైపోవును అన్నాడు దేవుడు. ఇప్పుడు నమ్మకం ఉందా? రహమని యేసుకి నమ్మకం ఉంది. అందుకేమన్నా తెలుసా? నేను ఏటి మీద నమ్మకం పెట్టుకోరా, మీ దేవుడి మీద. ఆయన ఎలాంటి దేవుడు? పైన ఆకాశం అంతైనను కింద భూమి అంతైనను ఆయన దేవుడే. అంత బాగా మాట్లాడుతుంటాడు. ఆ మాట ఎందుకు నేను చెప్తున్నానంటే సహోదరి సహోదరులారా, దేవుని యొక్క సంగతి బాగా అర్థం చేసుకోవాలి. భయం ఎవరికి భయం ఏర్పడింది? గడిమీరిపోయిన ఒక మనిషికి భయం ఏర్పడింది. గడిమీరిపోయిందని తెలుసు. ఆమె పరిస్థితి అన్నాడు చెప్పలేదు, అలాంటి విధంగా ఉంటుంది. భయం పోయింది, ఆమె చెప్పిపోయింది. భయం పోయింది. ఆ భయం పోయిన ఆమె ఊరికి భయపడుతుంది, దేవుడికి భయం. ఈరోజు మనలో భయం ఉంది, కానీ దేవుడి అంటే భయం లేదు. దేవుడి అంటే భయం ఉంది చెప్పండి. ఆమె పరిస్థితులకు భయపడలా, ఆమె జీవితానికి భయపడలా, చంపేస్తారని అసలు భయమే లేదు ఆమెలో. దేవుడికి భయపడింది. రాజు కొద్దిగా తేడా వచ్చిందనుకో, రాజు ఏం చేస్తారు? చంపేస్తారా? భయపడిందా? చంపేని అంత జాగ్రత్తగా, అంత తెగించింది వచ్చి ఒక మాట చెప్పాలంటే. అప్పుడు మనం కూడా అంటాం,
నువ్వు చంపేసిన వదిలేదు ఎంత తెగించిర్రా. వాడు చంపేసిన తెగించినట్టు దేనికోసం తెగించింది? దేనికోసం చెప్పాలి? దేనికోసం? దేనికోసం తెగించిందంటే రక్షణ కోసం. దేనికోసం? రక్షణ. డబ్బే మాకు తక్కువ కదక్క. ప్రపంచంలో ఉన్నటువంటి నలుమూల నుంచి ఉన్న డబ్బు ఆమె దగ్గర ఉండదు. ఎందుకంటే అన్ని దేశాల నుంచి వస్తుంటారు, అన్ని ప్రాంతాల నుంచి వస్తుంటారు, అన్నం తింటారు, వెళ్ళిపోతుంటారు. ఆమె డబ్బుకి తక్కువ. ఆమె కాడ బంగారం, వెండి, వజ్రం తక్కువ. ఆమె కాడ అందరూ వస్తుంటారు, ఇచ్చిపోతుంటారు. ఏదైతే సొమ్ములు కానీ గిమ్ములు కానీ మొత్తం ఇచ్చేస్తుంటారు. ఆమె దగ్గర ఒకవేళ పాపము చేయాలన్న కోరికలు ఏమైనా ఉన్నాయా? జీవితమే సర్వనాశనం అయిపోయింది. సులభం చెప్పినట్టుగా కళ్ళతో చూసిన ప్రతి దాన్ని అనుభవించింది. ఇలా చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి లేదు. ఎలా కావాలంటే అలా ఉంది. ఇప్పుడు ఏంటి మీద లేదు. ఇదంతా వ్యర్థం. ఒక ఆలోచించింది, ఇదంతా వేస్ట్. నాకు ఇప్పుడు ఏమర్థమైందంటే జీవము కలిగిన దేవుని నమ్ముకుంటే నేను రక్షించబడతాను. అది నమ్మకం. మన జీవితాల్లో ఎప్పుడు దేవుడి దగ్గరికి పూర్తిగా వస్తామంటే సమస్తము ఏష్టైని తెలుసుకున్నప్పుడే వస్తారు. ఇప్పుడు వచ్చినా అలా అట్టంటే ఉంటారు, రెండు పక్కల ఉంటారు. రేపు పొద్దున భూకలు లేవేమో, తర్వాత రేపు పొద్దున వాళ్ళ ఆపరేషన్ అయితే డబ్బులు విరుస్తారు. ఇది రెండు పక్కల. కానీ పూర్తిగా దేవుడి వైపు వచ్చేసింది. అన్నిటికీ ఏమైంది? ఒక మాట చెప్పాలంటే తెగించేసిందని. తెగించడం అంటే ఏమి లెక్క ఎవరు తప్పు చేస్తుందంటే ఆమె చేసేది ఆగడం తప్పు కూడా అంటారు కదా. ఇంతలా తెగించినేమో దేవుడి దగ్గరికి వచ్చాక కంట్రోల్ పెట్టుకున్నాను. శిరస్సు మొదలుకొని అరికాల దాకా అన్నిటికీ కంట్రోల్ 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 కంట్రోల్. హద్దు మేరొద్దని చెప్పేసి ఏ తప్పు చేయకూడదు, ఎక్కడ కూడా ఉండకూడదు, ఏ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ నువ్వు ఇలా ఉండటం వల్ల చావతుందంటే ఇక్కడ చచ్చిపోయినా ఆయన దగ్గర బతుకుతానని నమ్మకం వచ్చేసింది. అందువల్ల దేనికి ఇదంతా అంటే ఒక విషయాన్ని మీకు ఈరోజు ఈ పాయింట్ చెప్పడానికి ఎంత దూరం నీకు చెప్తుంది కనుక ఇదంతా దేనికంటే చూడండి అక్కడ చదవనమ్మా 12. నేను మీకు ఉపకారం చేసింది కనుక బాగండి మీరును నా తండ్రి ఇంటికి ఉపకారం చేసి నాకు నిజమైన ఆనవాళ్ళను ఇచ్చి నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగి ఉన్న వారందరూ చావకుండా బ్రతకనించి రక్షించినట్లుగా దయచేసి యెహోవా తోడని ప్రమాణము చేయుడనెను. ఆమేన్. ఏం కోరుకుందాం మేము? ఏం కోరుకుంది? రాజాజ్ఞకు భయపడ్డా. దేనికోసం? లోకంలో ఆ ఎరుకో పట్టణంలో ఉన్న మనుషులకు భయపడలే. వచ్చిన శరీర సుఖాలకు భయపడలా. శరీర సంబంధమైన కోరికలు తలంచల. డబ్బు కోసము, ఆస్తి కోసము, ఐశ్వర్యం కోసం తలంచల. పేరు కోసము, ప్రఖ్యాతి కోసం తలంచల. ఏమి కోసం తలంచిందంటే నేను రక్షించబడాలి, నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వాళ్ళకు కలిగిన వాళ్ళందరూ. ఎంత జాగ్రత్త చూసుకుంటుందో చూడము. వాగ్దానం కూడా మామూలుగా తెలుసుకున్నావా? మన వరకు చూసుకుంటా. మనం అంతే కదక్క, మన వరకే. మన వరకు కూడా అంతంత మాత్రమే పర్ఫెక్ట్గా చూసుకుంటాం. మన వరకైనా మనలో కూడా కాపాపు ఉంటుంది. మంది ఆపాపు కొన్ని కట్టు పట్టి ఉంటుంది. ఇప్పుడు ఏమైంది? ప్రపంచాన్ని ఏమైంది అనుకోవద్దు, ప్రపంచంలో ఉన్న సమస్తాన్ని అనుభవించింది. చీ అనిపించింది లోకం. ఏమనిపించింది? చి, లోకాన్ని చీ అనుకోవాలి. అందుకే ఏమవుతుంది అక్కడ నిజంగా మాట్లాడేటప్పుడు నాకు నా తండ్రియు నా తల్లియు నా అన్నదమ్ములను నా అక్క చెల్లెలను వారికి కలిగిన వారందరూ చావకుండా బ్రతకనిచ్చి రక్షించున్నట్లుగా. ఏం కావాలి? రక్షణ. ఆమేన్. ఎప్పుడన్నా ఆలోచించాము మీరు రక్షణ గురించి? ఎప్పుడైనా నాకు కావాలి రక్షణ, నా తల్లికి కావాలి, నా తండ్రికి కావాలి, నా అన్నదమ్ములకు కావాలి, నా అక్క చెల్లెలకు కావాలి, వాళ్ళకు కలిగిన సంతానానికి కూడా కావాలని మళ్ళా రక్షణ. వాళ్ళు ఇంట్రయ్యా ఇండ్రు ఎట్రా ఎవరు వినేవాళ్ళు లేరు కదా. వినేవాళ్ళు అయితే ఎరుకు ఎప్పుడో ఒక పెట్టకుండా వాళ్ళు ఎండ్రు.
కానీ ఇక్కడ ఏం జరిగింది? రక్షణ కావాలని ఎవరిని అడిగింది? వేగుల వారిని. ఆమేన్. ఎవరిని అడిగింది? వేగుల వారు అడిగింది, అయ్యా రక్షించండి. మీరు వస్తారుగా, మళ్ళా వస్తారుగా, మీరే వచ్చేది, మళ్ళీ వేరే వాళ్ళు. మీరు ఎందుకు వస్తారు? ఇంటికి ఈ పట్టణము నాశనం చేయడానికి వస్తారు. వచ్చినప్పుడు మీరు ఏంటి చెప్పండి, ఊరికి యెహోషువకు చెప్పండి, ఇదిగో అక్కడ మాకు ఆశ్రయం ఇచ్చింది ఒక స్త్రీ. ఆమె ఎలాంటి ఆశ్రయం ఇచ్చిందంటే మా జీవితాలను ఈరోజు కాపాడింది. ఒక రకంగా చెప్పాలంటే కాపాడింది. దేనికి కాపాడిందంటే దేవుడి మీద ఉన్న భయంతో కాపాడింది. కాబట్టి మనము ఎరుకో పట్టణాన్ని పాడు చేస్తాం. వాళ్ళకి నమ్మకం ఉందో లేదు, ఏమో మాత్రం నమ్మకం. ఈరోజు నీకు మాత్రం నమ్మకం ఉండాలి. లోకంలో ఎవరికి నమ్మకం ఉండాలి? లేకపోతే నీకే నమ్మకం ఉండాలి? దేవుడు అమ్మే ఆరని అగ్నిలో ఉన్నటువంటి ప్రపంచం మొత్తం తగలబడిపోతుందని నీకున్న నమ్మకం. అర్థమవుతుందా? నీకు ఈ నమ్మకం ఉండాలి. ఈ నమ్మకం ఉంటేనే నువ్వు ప్రార్థనలో ఉండగలవు. ఈ నమ్మకం లేకపోతే నువ్వు ప్రార్థనలో ఉండేవు. మరి అవి ఉంటున్నాను కదంటే ఉండేది ఒక దానికోసం అంతే. ఉండేది ఓ దానికోసం, రక్షణ కోసం ఉన్నట్లు ఇప్పుడు ఎవరు ప్రార్థనకు. మీరు అనుకుంటున్నారు మేము రక్షణ కోసం ఉంటున్నామంటే, రక్షణ కోసం నువ్వు అన్నిటినీ వదిలేయాలి. రాహాబు అన్నిటినీ వదిలేసింది. ఒక రాత్రిలో చెప్పాలంటే ఇప్పుడు ఏమకు బాగానండి, ఏమకు తర్వాత వేగుల వారు వచ్చిపోయారని రాజుకు తెలిసింది. ఆ ఊళ్ళో ఉండేస్తాడా? అన్నిటికీ తెగించేసింది. ఎందుకు? అమ్మాయి దేవుడికి భయపడే కాదు. ఎందుకు? రక్షణ కోసం. ఇంకా ఎందుకు? ఎందుకంటే బాగా ఆలోచించండి. మరి పిచ్చోళ్ళారా, నేనుంటాను మీరుండరు. అందుకు రేపు మీరుంటే కదా నన్ను చంపడానికి. మీరు ఉంటారుగా. నమ్మకం ఏంది? యెహోషువ దేవుడి సైన్యం వచ్చి అందరూ వీళ్ళు అసలు ఉంటారుగా. వీళ్ళు ఉన్నప్పుడు నన్ను రక్షించేది ఇంకా రక్షించే వారి వైపు నేను ఉండాలి. ఇప్పుడు రక్షించేది లోకమా దేవుడా? మరి మీరు ఎవరి వైపు ఉండాలి? ఊరు నేను అన్నట్టుగా దేవుడిని స్థుతించినట్టు నువ్వు స్థుతించినట్టు ఊరు. నీ పేరేంటంటే నీ పేరేమన్నట్టుది కానీ అందరూ కూడా ఉండాలని ఊరు ఉండాలి. రాహాబుని వేశ్య నిలబడింది, నాకు ఏమీ వద్దు అన్నది. ఏది వద్దు? ఎరుకో పట్టణంలో నాకేమి ఇల్లు వద్దు, వాకిలు వద్దు, ఈ పట్టణం వద్దు. ఎందుకు? ఇది ఉంటే కదా. ఇది లేదు, అసలు ఉండదు. రేపు ఉండదు. దాని మీద నాకెందుకు ఆశ? ఇప్పుడు మనందరికి ఇదే ఆశ కదక్క. బంగారం కావాలి, ఆ ఆస్తులు కావాలి, పొలం కావాలి, పంటలు కావాలి, సంపద కావాలి. ఇవన్నీ ఉంటాయా? నమ్మకం లేదు కదా. డౌట్ ఎందుకున్నావయ్యా? ఉంటాయి అనుకున్నావు కాబట్టి నీకు ఇంకా నమ్మకం ఉందా? రాహాబుకు నమ్మకం దేవుడి. దేవుడు వీటన్నిటిని తుడిపేస్తాడు, ఈ పట్టణాన్ని ధ్వంసం చేసేస్తాడు. ఇక్కడ ఏది వద్దని వదిలేసింది. ఇక్కడ అదే జరిగింది. మీరు మా పట్టణాన్ని జయించినప్పుడు, మీరు మా పట్టణం మీదకి విజయం వచ్చినప్పుడు నా ఇంటి వాళ్ళను గుర్తుపెట్టుకోండి అన్నారు. ఇప్పుడు మీకు అంటున్నప్పుడు గుర్తురా ఏమన్నారు? బాగా ఇప్పుడు వెంటనే వీళ్ళు ఏమన్నారు? అమ్మా మేము నీ ఇంటి వాళ్ళని గుర్తుపెట్టుకుంటాం. అయితే మేము నీకు వాడు చదువుతున్నాం. నీ ఇంటి వాళ్ళు ఎవరో మాకు తెలుసా? నాకు తెలియదు కాబట్టి మేము ఈ పట్టణాన్ని నాశనం చేసేటప్పుడు నీకు సంబంధించిన వాళ్ళందరినీ ఇంట్లో తీసుకొచ్చుకోవాలి. నీకు సంబంధించిన వాళ్ళందరినీ ఏం చేయాలి? ఈ ఇంటిలోకి తీసుకొచ్చుకో. ఇంటిలోకి నీ మాటిని వచ్చిన వాళ్ళందరూ నీ వాళ్ళే. అప్పుడు మా ఇద్దరే తెలుసు, కానీ మిగతా వాళ్ళకి తెలియదు, నీ ఇల్లు లేదు. అందువల్ల నీ కిటికీకి ఒక ఎర్రదారం కట్టు, నీ కిటికీకి. మేము యెహోషువకు చెప్తాం, యెహోషువ అక్కడ మాకు ఒక ఆమె ఆశ్రయం ఇచ్చింది, మమ్మల్ని రక్షించింది. ఆమె ఇంటి కిటికీకి ఎర్రదారం కట్టుకుంది, ఆ ఇంటిని మనం తాకొద్దని చెప్తాం. కాబట్టి యెహోషువ ఏం చెప్తాడంటే మా సైన్యాన్ని మొత్తాన్ని చెప్తాడు. ఈ మాట ఏమని చెప్తాడు?
ఎర్రదారం ఉన్న ఇంటిని ఏమి చేయదని చెప్తాడు. అప్పుడు నీ ఇంటిలో ఉన్న వాళ్ళు ఎవరిని కూడా మేమేమి చేయం. బాగానండి ఏదమ్మా? నీ ఇంటిలో ఉన్న వాళ్ళను, బాగానండి, నీ ఇంటిలో ఉన్న వాళ్ళను, నీ ఇంటిలో ఎవరున్నా కూడా వాళ్ళ మీద మేము చెయ్యబడేయం. ఒకవేళ నీ ఇంట్లో నుంచి బయటకు వచ్చిరనుకో వాళ్ళని చంపేస్తాం. ఆలోచించండి. నీ ఇంటిలో ఉన్న వాళ్ళను ఏమి చెయ్యం, నీ ఇంటిలో నుంచి బయటకు వచ్చిరనుకోరన్న వాళ్ళను చంపారు. ఇప్పుడు బాగానండి, ఇప్పుడు నీవు ఆ రోజున నీకు సంబంధించిన వాళ్ళందరినీ నీ ఇంటిలోనికి తెచ్చిపెట్టుకోవడం నీ బాధ్యత. ఇప్పుడు ఏం వెళ్ళిందమ్మా? బాగానండి, ఇప్పుడేమా వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళింది? వాళ్ళ దగ్గరికి వెళ్ళింది, వాళ్ళ సంబంధం దగ్గరికి అందరికి వెళ్ళింది. వెళ్ళి ఏం చెప్పి ఉండదు? మన పట్టణము చూడండి, యాడికి వచ్చినా కూడా అదే కదా. నోవాహు ఓడ కాడికి వచ్చినప్పుడు అదే, సొదొమ గొమొర్రా కాడికి వచ్చినప్పుడు అదే, యాడికి వచ్చినా ఇదే. అయ్యా ఈ పట్టణం నాశనం కాబోతుంది. వాళ్ళకేమనిపించుంటుంది? వాళ్ళకేమనిపించుంటుంది చెప్పండి? నీ పని ఏంటి అసలు? రూమ్ మీద నీ ఇంటికి వెళ్ళి అన్నం వండి పెట్టుకు వచ్చిన వాళ్ళకు భూమని పెట్టుకుని పంపించుకుంటాం. రూపాయలు తీసుకుంటాం. ఇదే నీ పని. నువ్వేది మాకు వచ్చి చెప్తాను అంటారు. మరి ఇప్పుడు ఆమె వాళ్ళు అలా అన్నారని చెప్పకుండా ఉంటుందా? చెప్పుద్దా? నువ్వు చెప్పుద్ది అమ్మే వాళ్ళ మీద ప్రేమ. మరి ఇప్పుడు నువ్వు చెబుతున్నావు లేదా? చెప్పాలనుకున్నాను, చెబుతున్నావా లేదా? చెప్పలేదా? నీకు ప్రేమ లేదా? ఎందుకు లేదయ్యా నాకు ప్రేమ? వాళ్ళని చూడకుండా 2 రోజులు కూడా అది చూడకుండా ఉండేది ప్రేమ. చూడకుండా ఉండలేకపోతున్నప్పుడు అప్పుడప్పుడు మీరు అది ప్రేమ అనుకుంటారా? మరి ఏంటిది? బాగా ఇప్పుడు తల్లిదండ్రులను కానీ అన్నదమ్ములను కానీ చూడకుండా ఉండలేకపోతున్నాం అనుకోండి. అసలు నేను చూడకుండా ఉండలేను, నాకు ప్రేమ. చూడకుండా ఉండేది ప్రేమ. చూడకుండా ఉండేది ప్రేమ కాదు. మరి ఎందుకు చూడాలనిపిస్తుందంటే అదొక పిచ్చి. ఇది ప్రేమ. నేను ఎక్కడ ఉన్నా వాళ్ళకి ఏ ఆపద రాకుండా చూడమని చెప్పేది ప్రేమ. ఆపద లేకుండా ఉండేది ప్రేమ. వాళ్ళని రోజు చూస్తే ప్రేమ అంటారు. భర్త అంటారు, భార్య అంటారు, కానీ అయిపోయిన తర్వాత నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవడం, అది నిజమైన ప్రేమ. అంటే నేను చూడకుండా లేకపోతున్నాను, నేను పనికి పోయి 2 రోజులకు వచ్చి ఇంటికాడికి వచ్చి ఇద్దరు ఏం తినాలి? నువ్వంటే నాకు అంత ప్రేమ. ఎవరు చెప్పారు ప్రేమ? ఇది ప్రేమ. ఏమంటే నేను చూడకుండా లేకపోతున్నా. ఎవరు చెప్పారు? చూడకుండా లేదు ప్రేమ కదా, అది కామం. భార్య భర్తలు మాత్రం నిజం చెప్తున్నా. చూడకుండా లేదు అది కాదు. చూడకుండా ప్రేమ అనేది ఏంటి తెలుసా? నేను ఇబ్బంది పడ్డా వాళ్ళకి నష్టం రాదు. నేను తిట్టించుకున్నా, నేను కొట్టించుకున్నా వాళ్ళకి ఇబ్బంది ఉండదు. చూడకుండా ఉండలేకుంటుంది. మళ్ళీ ఇంకొకళ్ళు చూడకుండా దేనికోసం ఉంటుంది చెప్పకుండా? కొన్ని ఇబ్బందుల కోసం ఉంటారు, కొన్ని అవసరాల కోసమే చూసేది మనసు. అవసరాల కోసం, అనవసరమైన వాటి కోసం కాదు, అవసరాల కోసం. తల్లిదండ్రుల మీద ప్రేమను చూసేస్తారు. రోజు చూడాలి. అంత లేదు. పోయి చూసి పొంద దొరుకుతుంది, 2 కాయలు దొరుకుతాయి, 500 దొరుకుతుంది, అంతే కదా. నిజమనుకుంటుంటే అంతే. కానీ నిజంగా చెప్తున్నాను. కానీ ప్రేమ ఏంటంటే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నువ్వు కష్టం కనపడి చేస్తావు. అది నిజమైన ప్రేమ. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు పోయి ఒక 500 1000 రూపాయలు అయితే కాదు ప్రేమ. వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు నీ పని మానుకొని వాళ్ళకి 2-3 రోజులు కూర్చొని సేకరి చేస్తావు చూడు, అది ప్రేమ. అలా చేయడం కలుగుతాము. 500 డబ్బులు అయితే ఊరేగిస్తారు. ఆ గాయాలకు నీళ్లు గారిపోతుంటే, ఆ పుండ్లన్నీ రసం గారిపోతుంటే, ఆడ కూర్చుంటే ఆ వాసనకి ఆ పక్కన కూర్చొని చూసేది, అది నిజమైన ప్రేమ. ఇన్ని ఓర్చుకుంటా వాళ్ళ కోసం. చాలా మంది ఏమంటారంటే బాగా చాలా మంది ఏమంటారు తెలుసా? ఇదే అంటున్నాను, డబ్బులు కావాలంటే అందాన్ని ఇస్తాగా నేనైతే హాస్పిటల్ కాదు. డబ్బులు ఎవరైనా ఇస్తారు. హాస్పిటల్కి వచ్చి చూసుకోమని చూద్దా? హాస్పిటల్కి వచ్చి చూసుకో. చూడండి, ఇప్పుడు చాలా మంది ఉంటారు, నాకెందుకు ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఇష్టం ఉన్నదంటే ఏంటి? అన్నింటిలో తోడుకుంటా. ఇప్పుడు ఏమైనా తెలుసా? మీరంటే నాకు ప్రేమ, అందుకనే దేవుడి దగ్గర బతిమలాడాను. దేవుడి దగ్గర బతిమలాడి నేను ఇంటికి ఏం కట్టాను? ఎర్రటి దారి కట్టుకున్నాను కదా, ఇంటింటికి పోయి బతిమలాడుతుంది. ఇంటి దగ్గర అంటారు నేను బతిమలాడాను. బతిమలాడమంటే నేను చెప్పాను, దేవుని మాట ఒక్కడిగా వినిపించారు.
వాళ్ళు ఇంట్లోయ్యా వినకపోతే కూర్చోబెట్టి వినిపియ. వాళ్ళు ఎన్నని తెలుసు, నువ్వు వినిపియా, నీ ఇంటికాడ కూర్చోబెట్టి వాక్యం తర్వాత చెప్పాలి. అలా చెప్పినప్పుడు వాళ్ళ హృదయాలు తెరవబడచ్చాము. మనం తెలియదుగా, తెరవబడచ్చాము. అందుకే వాళ్ళు విన్నప్పుడు బైబిల్ గ్రంథం ఏమంటుంది, కుటుంబంలో ప్రార్థన పెంచుకుంటే ఇంటికి ఆశీర్వాదం పెంచుకుంటాం కదా. నేను చెప్తున్నాను ఆశీర్వాదం కోసం కాదు, ప్రార్థన పెంచుకోకపోతే నీ ఆశీర్వాదం నీకు ఉండదు, నీ పంట నీకు పడితే అంతా. నేను చెప్తున్నాను ఒక దేవుడి సేవకుడిగా, నీ కుటుంబంలో ప్రార్థన జరిగితే నీ ఇంట్లో వాళ్ళు వాక్యం వింటారని పెంచుకోవాలి. అందుకే చాలా మంది ఏమంటారు తెలుసా, వాక్యం వినిపించడం కోసం ప్రార్థన పెట్టేయాలి. వారం పెట్టుకో, నెలకోసారి పెట్టుకో, 10 రోజులకోసారి పెట్టుకో, 10 నెలకోసారి పెట్టుకో, వాక్యం వాళ్ళు వినిపించాలి. అందుకని అందరిని పిలిచి కూర్చోబెట్టి మరి వాక్యం వినిపించాలి. అప్పుడు చచ్చినట్టు ఎంత అంతే. నువ్వు చెప్పినా చెప్పినా ఆ ఇంటి పక్కన ఆ వాడమిడి కూర్చొని చెప్పుకుంటారు. ఏం చెప్తున్నావు అసలు, ఎంత పట్టి ఇంత ఖర్చు పెట్టి అంత చేస్తున్నా అసలు ఏం చేస్తున్నారు, సొంతమైన తింటారు, ఏదో ఒక మాట దగ్గర పైకి. అందుకే కానీ ప్రార్థన పెట్టిమని చెప్పేది. మీకేదో ఇంటికి దేవుడు అవుతుంది, సంవత్సరం మొత్తం కాపాడాడు దేవుడు, అందుకని కృతజ్ఞత కాదు. నీ ఇంటి వాళ్ళ మీద నీకు ప్రేమ ఉంటే రక్షణ అనే వాక్యం మనం చెప్తా. అదే ఇక్కడ జరిగింది. ఇప్పుడు ఇంటింటి పోయి అడుగుతుంది, అన్నాళ్ళని అడిగింది, తమ్ముళ్ళని అడిగింది, బంధువులను అడిగింది, తల్లిదండ్రులను పిలిచింది, అందరిని కలిసికొచ్చింది, ఆమె ఇంట్లో చేర్చింది, ఇక్కడ కట్టింది. ఇప్పుడు చూద్దాం, అది యెహోషువ గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం జాగ్రత్తగా చూడండి. 23 చదవండి, 23 అనుకుంటాను చూడండి. వేగులు వారైన ఆ మనుష్యులు పోయి రాహాబును, ఆమె తండ్రిని, ఆమె తల్లిని, ఆమె సహోదరులను, ఆమెకు కలిగిన వారినందరినీ వెలుపలకి తోడుకొని వచ్చిరి. ఆమె ఇంటి వారినందరినీ వారు వెలుపలకి తోడుకొని ఇశ్రాయేలుల పాలన వెలుపట వారిని నివసింపజేసిరి. అప్పుడు వారు ఆ పట్టణమును దానిలోని సమస్తమును అగ్ని చేత కాల్చివేసిరి. వెండిని, బంగారమును, ఇత్తడి పాత్రలను, ఇనుప పాత్రలు మాత్రమే యెహోవా మందిరపు ధనాగారములో నుంచేది. మొత్తాన్ని ఏం చేశారంట, కాల్చేశారు. మరి ఎవరిని బయటికి తీసుకొచ్చారు, రాహాబు ఇంటిలో ఉన్న వాళ్ళనే. చూడండి ఇప్పుడు 17వ వచనం చదవండి, 6:17. ఈ పట్టణమును దీనిలోనున్న యావత్తును యెహోవా వలన చెప్పింపబడిను. రాహాబు అను వేశ్య మనము పంపిన దూతలను దాచిపెట్టిన కనుక ఆమెయు ఆమె ఇంట ఉన్న వారందరూ మాత్రమే బ్రతుకుదురు. ఎవరు బతుకుతారంట, ఆమె ఇంట ఉన్న వాళ్ళు, ఆమె బంధువులు అందరు కాదు. ఆమె మాటిని ఎవరైతే ఆ ఇంట్లో ఉంటారో వాళ్ళే బతుకుతారంట. మిగతా వాళ్ళందరూ చచ్చిపోతారు. అన్నోళ్ళైనా, తమ్ముళ్ళైనా, తల్లిదండ్రులైనా, అక్క చెల్లెలైనా, బంధుమిత్రులైనా, నీ మాట మేము వినమన్నారు చూడు, వినమని ఇంట్లోనికి రాకుండా బయట ఉన్నారు చూడు, వాళ్ళందరూ చచ్చిపోయారు. ఒకవేళ వేరే వాళ్ళైనా ఆమె మాటిని ఇంట్లోకి వచ్చారు చూడు, ఇంటిలో ఉన్న వాళ్ళు ఎవరూ చచ్చిపోయారు. ఈరోజు దీనికి సాదృశ్యంగానే బైబిల్ గ్రంథంలో దేవుడు మనకు కొత్త నిబంధనలో చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు సంఘం అనే ఇంటిలో ఎవరుంటారో, సంఘము అనే ఇంటిలో ఎవరు ఉంటారో వారిని మాత్రమే వెలుపలికి తీసుకుపోయి మిగతా దాన్ని అంతా ఏం చేస్తానన్నాడు, తగలబెట్టేస్తాడు. ఇప్పుడు నువ్వు నీ ఇంటిలోని వాళ్ళని తీసుకొచ్చుకోవాలా లేదా, రేపు తగలబడిద్దో లేదో నమ్మకం నీకు లేదు కదా. నమ్మకం ఉంటే జాగ్రత్త పడతాను, నమ్మకం ఉంటే ఏం చేస్తాను, అయ్యా రేపు ఇదంతా నాశనం అయిపోద్ది, అన్న నాశనం అయిపోద్ది, అక్క నాశనం అయిపోద్ది, అమ్మ నాశనం అయిపోద్ది చెప్పాలి. చెప్పిన తర్వాత కూడా వినకపోతే వాళ్ళకు వాళ్ళే ఉత్తరవాదులు. చెప్పిన తర్వాత ఇని లోపలికి వచ్చిన వాళ్ళు చచ్చిపోతే దానికి ఉత్తరవాదులు వీళ్ళ ఉంటారు. కాబట్టి ఈరోజు రాహాబు అని ఒక వేశ్య క్రియ ఏం జరిగింది ఇక్కడ, క్రియ ఏం క్రియ, ఏం క్రియ చేసిందేమో,
వేగులు వారిని తెగించి దాచిపెట్టింది. శత్రువులనే దాచిపెట్టింది. ఏమా బంధువుల దగ్గర పోయి చెప్పగలదా, చెప్పలేదా? అబ్బే, ఈరోజు నీవు నీ రక్షణ మాటలు చెప్పగలిగిస్తున్నావా అని వాళ్ళు చెప్పిద్దాం అనుకున్నాను కానీ కుదరదు. ఎప్పుడుదా కుదరదు? ఎప్పుడుదా కుదరదు? నిజంగా చెప్తాను చూడండి, ఎరుకో మీద ఆశ చచ్చేదా కుదరదు. ఎరుకో మీద ఆశ చస్తే అప్పుడు కుదురుతాం. ఆ ఎరుకో దేనికి ఇప్పుడు సాదృశ్యంగా ఉంది? లోకం మీద ఆశ చచ్చేదాకా నీకు కుదరదమ్మని వాళ్ళకి రక్షణ స్వార్థం చెప్పింది. ఇంటి లోకం మీద ఆశ చచ్చిపోతే అప్పుడు కుదురుద్ది. అప్పుడు సువార్త చెప్పించినప్పుడు వినలేదనుకో, ఉత్తరవాది ఎవరు? వాళ్ళే. ఒకవేళ చెప్పలేదనుకో, ఉత్తరవాది ఎవరు? నేనే. కాబట్టి ఇక్కడ రాహాబుని వేశ్య దాచిపెట్టింది, ఇది క్రియ. విశ్వాసం అని చెప్పింది కదా, నాకు యేసుప్రభు నమ్మకం. ఇప్పుడు మీరు మీ ప్రాంతం, మన ప్రాంతం ఉంది కదక్క, మన ప్రాంతంలోనే పోతే అందరూ చేస్తారు. మేము ప్రార్థన పోయినా అందరూ పోయేయండి. మరి క్రియలు ఎవరు కాడ ఉన్నాయి? ఎవరు కాడ ఉన్నాయి క్రియలు? ప్రార్థన పోయిన వాళ్ళు అందరూ ప్రార్థన. చూడండి, చాలా మంది మాకు కూడా వేసే ఇష్టమైంది, మాకు కూడా యేసుప్రభు నమ్మకం ఉంది. నమ్మకం ఉంటే ఉపయోగం లేదు. నమ్మకంతో కూడా ఏముండాలి? క్రియ. ఈ క్రియ రాహాబులు. అందుకేమన్నారు తెలిసి యాకోబు రాసిన పత్రిక 2:25 అనుకుంటాను. చూడండి, అక్కడ చదివిన మాటది 26. యాకోబు రాసిన పత్రిక 2 అటువలనే క్రియల మూలముగా నీతిమంతురాలని దేన్ని బట్టి? వేగులు వారిని చేర్చుకొని వేరొక మార్గంలో పంపించిందంటే ఎవరికి భయపడలా? లోకంలో ఉన్న అధికారికి భయపడలా. ఎందుకు భయపడలా? తెలిస్తే అధికారి ఏం చేయడమ్మా? చంపేస్తాడు. ఒకవేళ చంపకుండా ఏం చేస్తాడు? తినటానికి గింజలు ఇయ్యడు, ఉండటానికి ఇల్లు ఇయ్యడు, కట్టుకోవడానికి బట్టలు ఇయ్యడు. ఇప్పుడు ఇవన్నిటి మీద ఆశ ఉన్న వాళ్ళు అసలు నా దగ్గరికి రావద్దని పంపించారు. ఇప్పుడు మనకు అన్నిటి మీద ఆశలు పట్టే కదా దేవుడి దగ్గర దూరం అయిపోతాం. తిండి ఉండదేమో, గూళ్ళు ఇంట్లో ఉంచలేమో, వెలువేస్తారేమో, ఈ భయాలే కదా ఇప్పుడు మనందరి దగ్గర. కొత్తగా ఏమి లేవు కదా. రాహాబులు మొట్టమొదటిది బాగా గమనించి ఆలోచించండి. రాహాబు జీవితం నిజంగా నేను ఈ విషయాన్ని చదువుతున్నప్పుడు కానీ, ఈ విషయం గురించి ఆలోచించినప్పుడు కానీ నాకు అర్థమైంది ఒకటి ఏంటంటే, రాహాబు జీవితం గురించి మీకు అందరూ బాగా గమనించే మొట్టమొదటి ఏమా ధైర్యం కలిగిస్తుంది. ఎలాంటిదంటమ్మా? ధైర్యం. భయం కాదన్నది ధైర్యం. ధైర్యం ఎప్పుడు వస్తుంది? ధైర్యం ఎప్పుడు ఉంటుంది? ఇంకా ధైర్యం ఎప్పుడు ఉంటుంది? విడిచిపెట్టినప్పుడు కాదు. ఇంకా మీరు ఆలోచించండి, ధైర్యం ఎప్పుడు ఉంటుంది? నమ్మకం ఉన్నప్పుడు ధైర్యం. ఆడ దయ్యం ఉంది అనుకోండి, అవునా ఉద్యోగం అనుకుంటే ఏమీ లేదని నమ్మిన అనుకోండి, భయం ఉంటుందా? ధైర్యం. నువ్వు నన్ను ఏం చేయలేమన్నప్పుడు భయం ఉంటుందా? ధైర్యం కలిగినది. రెండోది విశ్వాసం కలిగిన స్త్రీ. ఏముంది? నమ్మకం. దేవుడు ఖచ్చితంగా ఈ పట్టణాన్ని, ఈరోజు నీకు నమ్మకం, దేవుడు ఖచ్చితంగా ఈ భూమిని, నమ్మకం. కష్టమే. ఇంకా తర్వాత మూడోది ఆమెలో ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే తన కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఎవరి కోసం ఇప్పుడు ఎంత తెగించింది? తన కుటుంబం కోసం, తన కుటుంబం కోసం ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ. ఈరోజు నువ్వు ప్రాణాలు ఇవ్వడానికైనా రెడీ అయిపోయినా నీ కుటుంబం కోసం, నీ కుటుంబ రక్షణ కావడానికి కొట్టినా తిట్టినా ఏం చేసినా మనం సువార్త చెప్పాలి. అరుతులయ్యా అరవకుండా మనం ఏమన్నా గిఫ్ట్లు ఎత్తరా, బహుమానాలు ఎత్తరమ్మా, నువ్వు బాగా చదువుతున్నావు మళ్ళీ చెప్తున్నాయి నేర్చుకున్నాను అంటరా, పిచ్చిలేసి నీ కూడా మధ్య అలా కట్టేమని అంటరా, తిడతారు ఏమన్నా కూడా తిట్టలేదు అనుకున్నావా. కానీ మూడోది నాలుగోది ఏందేమా తెలివైన స్త్రీ. ఎలాంటిది? చూసారు కదా నేను చెప్పే తెలివి.
వచ్చినారని చెప్పింది, వెళ్ళినారని కూడా చెప్పింది. అది తెలివి. ఆ తెలివికి రాజు పంపించిన వాడు కూడా పోరిని కొట్టుకోవాలి. మనం కూడా తెలివిగా చేయాలి పరిచర్య. చేతనామంటే చేతనామని కాదు, ఎట్ట పెడతాడపై చేత తెలివి. అందుకే మనం ఎక్కడికి పోయినా తెలివితో తెలివి ఉన్నాం. తర్వాత జ్ఞాపకం ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే వాళ్ళ దేవుళ్ళు దేవతల కంటే కూడా సృష్టికర్త గొప్పవాడు. వాటి మీద నమ్మకం లేదు. ఇంకొక పాయింట్ ఏంటంటే రాజుల నమ్ముడి కంటే, అధికారుల నమ్ముడి కంటే, మనుషుల నమ్ముడి కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంత బాగుంటుందో చూడండి. చివరికి ఆమె జీవితంలో ఏంటంటే మాట నిలబెట్టుకుంది. నిలబెట్టుకుందా లేదు? ఈరోజు నువ్వు నిలబెట్టుకుంటున్నావు మాట. ఎప్పుడో ఇచ్చుంటావు కదా మాట. అలా చెప్పేది చెప్పిందామా? అయ్యా మిమ్మల్ని దాచిపెట్టే బాధ్యత నాది, నన్ను నమ్మారుగా, మీరు పైకి ఎక్కడా. ఈరోజు మనం కూడా దేవుడికి చెప్పాము, అయ్యా నీ కోసం ఏదైనా చేస్తానన్నావు. ఆ రోజు నిలబెట్టుకుంటున్నావు మాట. వేగులు అప్పుడు రాజు పంపించిన మనుషులు వచ్చినప్పుడు మాట నిలబెట్టుకుంటున్నా. వస్తారు కొంతమంది, వస్తారు కొన్ని విషయాలు వస్తాయి, సందర్భాలు. పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు నిలబెట్టుకుంటాం. ప్రార్థన పేరు ఏదన్నా ఎప్పుడన్నా బుద్ధి పెడితే నాకు పెద్దగా ఇష్టం లేదు ప్రార్థన, అంటే నేను చేయలేదు భయం మళ్ళా, అంతే కదా. అందుకే చెప్తున్నాను, రాహాబు జీవితంలో ఎందుకు ఆమె గొప్పది ఏంటంటే ఈ లక్షణాలు. ఈరోజు మనం గొప్ప కావాలంటే మనలో ఆ లక్షణాలు. ఓకే, అందరూ మనకు తల వంచండి, ప్రార్థన.